Okay, I'm sharing my screen. So today's session, Priya, చెప్పండి. uh, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ లాగిన్స్ ఉన్నాయి? As we discussed, two types only. ఓకే. One is login.salesforce.org and another one is test.salesforce.org. ఓకే. వాట్ ఈస్ పర్పస్ ఫర్ ద టెస్ట్ డాట్ సేల్స్ఫోర్స్ డాట్ కామ్? I don't have much idea about that. Okay. ఓకే. అండ్ దెన్ సెకండ్, ఓకే. Okay, let us come to the today agenda. Today, the session, we are going to create the new org, one thing, and next one, after creating the org app creation, we have some more basics left, Salesforce basics. ఆ బేసిక్స్ అనేవి నేను మీకు అప్కమింగ్ సెషన్లో ఇన్ఫార్మ్ చేస్తాను, ఎందుకంటే రేపు సండే మనకి సండే సెషన్స్ ఉండవు. సో అందుకోసమనే నేను ఈరోజు ఆర్గ్లోకి ప్రాక్టీస్ అట్లీస్ట్ రేపు మీరు 1-2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తారని. సో ఈరోజు మనం ఒక న్యూ ఆర్గ్ అంటారు, లేదా ఇన్స్టాన్స్ అని కూడా అంటారు, సేల్స్ ఫోర్స్ ఇన్స్టాన్స్ అని. సో అది డిపెండ్స్ ఆన్ ఆర్గనైజేషన్, మన కంపెనీ వాళ్ళు ఎలా అంటారు. ఆ ఇన్స్టాన్స్ ప్రాబ్లం వచ్చిందని, లేదా నా ఆర్గ్ ప్రాబ్లం వచ్చిందని, లేదా నా డేటాబేస్ ప్రాబ్లం వచ్చిందని. అండ్ నెక్స్ట్ ఒక యాప్ క్రియేట్ చేయబోతున్నాము. యాప్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఒక స్టోరేజ్ పాయింట్ అనొచ్చు. సో మన డేటా మొత్తాన్ని ఒక యాప్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. లైక్ వాట్సాప్ ఉందండి, వాట్సాప్లో మీ ఇమేజెస్ని, లేదు మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇన్స్టా అనుకోండి, ఇన్స్టాలో మీ రీల్స్ ఫొటోస్ అన్నీ స్టోర్ చేస్తూ ఉంటారు. సేమ్ వే ఇక్కడ యాప్లో ఏంటంటే మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఫీల్డ్స్ క్రియేట్ చేసేసి అలాగే వాటితో పాటు మన అఫీషియల్ డేటా అంతా యాప్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ ఫీల్డ్స్ ఇవేంటంటే టు స్టోర్ అవర్ డేటా. ఫస్ట్ ఫీల్డ్ లెవెల్లో క్రియేట్ అయిన డేటాని ఆబ్జెక్ట్ ఫీల్డ్, యాప్లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్లో ఫీల్డ్స్ ఉంటాయి, ఈ ఫీల్డ్స్లో మన డేటా క్రియేట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ అసలు టైప్స్ ఆఫ్ సేల్స్ ఫోర్ జాబ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, సో ఇవి ఈరోజు సెషన్లో చూడబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం నిన్న ఏం చేసేసాము, వాట్ ఈజ్ లాగిన్ యూఆర్ఎల్ ఫర్ శాండ్ బాక్స్ అండ్ ప్రొడక్షన్. ఇది కన్ఫామ్ గుర్తుపెట్టుకోండి, బేసిక్ ఫ్రెషర్స్ 1 to 2 years వాళ్ళకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్. మనం నిన్న రెండు చూసామండి. ఆ రెండు యూఆర్ఎల్, శాండ్ బాక్స్కి test.salesforce.com యూఆర్ఎల్ ఉంటుంది, ప్రొడక్షన్కి login.salesforce.com ఉంటుంది. టెస్ట్ టెస్ట్ శాండ్ బాక్స్ వచ్చి ఓన్లీ టెస్టింగ్ పర్పస్ అండి, ఆల్వేస్ శాండ్ బాక్స్ టెస్టింగ్ పర్పస్. అయితే మనకు 4 టైప్స్ ఆఫ్ శాండ్ బాక్సెస్ ఉన్నాయి, అవి ఏంటో ఇప్పుడు చూస్తాం ఈ సెషన్లోనే. అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్కి ఎప్పుడు కూడా login.salesforce.com, వీటితో పాటు మన కంపెనీ యూఆర్ఎల్ ఎలాగూ ఉంటుంది. సో అది డిఫరెంట్ కంపెనీ యూఆర్ఎల్. సో అంటే కంపెనీ యూఆర్ఎల్ ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, mahindra.salesforce.com, అంటే mahindra.salesforce. మీ ఆర్గ్ పేరు వచ్చేసి అట్లా అట్లా వచ్చేస్తూ ఉంటుంది. యాజ్ యూజువల్ గ్లోబల్గా ఎవరైనా సరే login.salesforce.com యూజ్ చేయొచ్చు. ఈవెన్ మేము డైలీ అయినా సరే మాకు ఒక 30 ఆర్గ్స్ ఉన్నాయి, సో మేము login.salesforce డైరెక్ట్ కొట్టేస్తాం. శాండ్ బాక్స్ వచ్చేసి టెస్ట్ డాట్, అవి గ్లోబల్ యూఆర్ఎల్స్ అండి. నెక్స్ట్ వాట్ ఈ సిఆర్ఎం అండి, అబ్రివేషన్ ఏంటి, ఎవరో ఒకరు చెప్పండి. Customer relation management. కస్టమర్ రిలేషన్ Ship management. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ద అదర్ సిఆర్ఎంస్? ఇక్కడ ఓన్లీ మమత మీరు చెప్పండి. మమత నేను సెషన్లో ఉన్నారు కదా మీరు, వాట్ ఆర్ అదర్ సిఆర్ఎంస్?
కంటిన్యూగా వింటానే ఉంటారు విలేజ్ వాళ్ళు కూడా ఆ పదాలు, కొన్ని పదాలు. వాట్ ఆర్ అదర్ సిఆర్ఎంస్? శాప్ వినలేదా మీరు, మమత? Oracle, SAP, ఒరాకిల్, శాప్, బావ్, గ్రేట్. Zoho, జోహో wonderful. ఎవరు చెప్తుంది? Bhavna sir. భావన. గ్రేట్ భావన, ఎక్సలెంట్. ఓకే, నెక్స్ట్ ప్రెజెంట్ విచ్ సిఆర్ఎం హ్యావ్ హైయెస్ట్ మార్కెట్ షేర్ ఇన్ ద గ్లోబల్ మార్కెట్ అండి? గ్లోబల్ మార్కెట్లో ఏ సిఆర్ఎం హైయెస్ట్ షేర్ ఉంది ప్రెజెంట్? Salesforce. సేల్స్ ఫోర్స్ ద బెస్ట్ అండి. ఫ్రమ్ 11 ఇయర్స్ నుంచి గ్లోబల్ మార్కెట్లో సేల్స్ ఫోర్సే టాప్ వన్లో ఉంది. రిమైనింగ్ కనీసం దగ్గరలో కూడా లేవు. నెక్స్ట్ కమింగ్ టు టుడే సెషన్ అండి, మనం నిన్న మనం ఓన్లీ developer.salesforce.com వరకే వచ్చాము. ఇది డెవలపర్ ఎడిషన్కి. సో ఇనిషియల్గా సైన్ అప్ చేసేటప్పుడు developer.salesforce. సైన్ అప్ కొడతాము. సో నేను ఇప్పుడు డైరెక్ట్ యార్గ్ క్రియేషన్కి వెళ్తున్నాను. సో మనకి ఇంకా లేట్ చేయటం ఎందుకు. సో జస్ట్ యూఆర్ఎల్ ఇక్కడ మీకు అది నేను స్లైడ్ షేర్ చేస్తానండి. developer.salesforce.comకి వెళ్ళిన తర్వాత లాగిన్ తీసుకోండి ఇక్కడ. సో వన్ సెకండ్. ఓకే, developer.salesforce.com మీరు గుర్తుపెట్టుకోండి. developer.salesforce.com అనేది ఓన్లీ మీరు ఒక కొత్త సేల్స్ ఫోర్స్ ఆర్గ్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే ఇది యూజ్ చేస్తారండి. ఐ రిపీట్, న్యూ ఆర్గ్ క్రియేట్ చేసే యూఆర్ఎల్ మాత్రం ఇది developer.salesforce.com/signup. సో ఇక్కడ నేను నేమ్ ఇస్తున్నాను. హన్షిత్ టెక్నాలజీస్, ఈమెయిల్ జాబ్ రోల్ అడ్మినిస్ట్రేటర్, కంపెనీ నేమ్, హన్షిత్ టెక్నాలజీస్, కరెంట్ రీజియన్ ఇండియా, స్టేట్ ఆంధ్రప్రదేశ్, పోస్టల్ కోడ్, యూజర్ నేమ్ మనకి ఎలా కావాలని ఇక్కడ చాయిస్ అండి. యూజర్ నేమ్ అన్నది ఎలా కావాలి నాకు. ఓకే, ఇక్కడ ఇది మీ చాయిస్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, hanshith@salesforce.com అని నేను ఇచ్చాను. సో మీరు ఇక్కడ మీ డిఫరెంట్గా ఇచ్చుకోవచ్చు అండి. సో హన్షిత్ టెక్నాలజీస్, సో ఐ అగ్రీ, సైన్ మీ అప్. సో సైన్ అయిపోయేలోపు ఒకసారి చూడండి. ఫస్ట్ నేమ్ ఇచ్చాను, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, రోల్ ఇచ్చేసాను, కంపెనీ నేము. ఇక్కడ కంపెనీ నేము మీ చాయిస్ అండి. మీరు ఏదో ఒక కంపెనీ, మీకు ఇష్టం ఉన్న కంపెనీ ఇవ్వచ్చు. కంట్రీ, రీజియన్, ఓకే, స్టేట్, పిన్ కోడ్. సో ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ టు వెరిఫై అకౌంట్. చూశారు కదా, ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్. సో మీకు సేల్స్ ఫోర్స్ నుంచి ఒక ఈమెయిల్ వస్తుందండి. సో వన్ సెకండ్.
ఇంకా నాకు డెలివరీ కాలేదు మెసేజ్. ఓకే, చెక్ ఇట్ ఇన్ స్పామ్స్. ఒక్కొక్కసారి స్పామ్ లో కూడా వెళ్ళొద్దు. స్పామ్ చెక్ చేస్తున్నా, ఇది మెయిల్ ఇంకా అప్డేట్ అవుతూ ఉంది. సో డేటా అనేది ఫ్లక్చువేట్ చేస్తుంది. సో ఇంకా సెర్చ్ అవుతుంది. సో నో ప్రాబ్లం, నేను ఇంకొకటి మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. ఉంటుంది, మనకి ఎలాగో 2 ఆర్గులు ఉంటే బెటర్, మీకు మళ్ళీ డిప్లాయ్మెంట్ చెప్పేటప్పుడు కూడా పనికి వస్తుంది అది. సో ఏది వచ్చినా జస్ట్ నేను వర్క్ అవటానికి పనికి వస్తుంది అనేసి ఇచ్చాను. సో నేను జస్ట్ 2 క్రియేట్ చేస్తున్నానండి. 2 ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇది ఫర్దర్గా మీకే యూజ్ అవుతుంది. యూజ్ ఎందుకంటే మీరు డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఒక ఆర్గ్ నుంచి ఇంకొక ఆర్గ్కి మనం డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు మీకు ఇది యూజ్ అవుతుంది అనేసి మీరు ఒక్కటి చాలు ప్రెజెంట్. సో నేను జస్ట్ డిప్లాయ్మెంట్ అప్పుడు మీకు చూపించడానికి 2 డేటాబేస్లు కావాల్సి వస్తుంది. సో అందుకోసం అని 2 తీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసింది, ఓల్డ్ది ఇప్పుడు వచ్చేసిందని డెలివరీ అయ్యింది. సో ఇది జస్ట్ నేను 2 క్రియేట్ చేసినండి, మీరు 2 అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. సో మీకు సేల్స్ ఫోర్స్ నుంచి మెయిల్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుందండి. సేల్స్ ఫోర్స్ నుంచి ఇలా వస్తుంది మీ మెయిల్. చూడండి, చూసారు ఇక్కడ http హన్షిత్ టెక్నాలజీస్ dev.developer.com అని వచ్చింది. చూసారా, ఇలా వస్తుందండి సేల్స్ ఫోర్స్ నుంచి. మీరు ఇది ఫస్ట్ ఈమెయిల్ ఐడి, సో మనకు రెండోది కూడా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత అగైన్ వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్. సో మీ యూజర్ నేమ్, మీరు ఎక్కడ ఏదైతే యూజర్ నేమ్ ఇస్తారో సేమ్ అండి, మన జీమెయిల్ ఐడి క్రియేట్ చేసేటప్పుడు మీకు జీమెయిల్లో అడుగుతుంది చూసారా, యూజర్ నేమ్ సెలెక్ట్ చేయమంటారు. నో దిస్ ఈజ్ నాట్ అవైలబుల్, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని. సేమే మీ యూజర్ నేమ్ అనేది ఇలా ఒక స్పెసిఫిక్గా యూజర్ నేమ్ అనేది మీకు కావాల్సి ఉంటుంది. సో నేను వెరిఫై అకౌంట్ కొడుతున్నా, జస్ట్ యూజర్ నేమ్ని ఇలా కాపీ చేసుకొని వెరిఫై కొడుతున్నా. రెడీ ఫర్ న్యూ పాస్వర్డ్. సో నేను జస్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు. ఎందుకు మీ అకౌంట్ కండి, మీ అకౌంట్కి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి వస్తుంది. సో నెక్స్ట్, ఇన్ కేస్ మీకు నా స్క్రీన్ కనిపించకుండా, ఓకే ఆడియో వినపడకుండా, ప్లీజ్ లెట్ మీ నో ఇమీడియట్లీ అండి. సో నేను జస్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నాను. సో యూనివర్సిటీ సో మనం సేల్స్ ఫోర్స్ ఆర్గ్లోకి లాగిన్ అయ్యామండి. సో ఇక్కడ పైన చూడండి యూఆర్ఎల్ బార్లో హన్షిత్ టెక్నాలజీస్ .dev. సో ఇక్కడ మీరు ఏదైనా ఉంది, ఇప్పుడు మహేంద్ర టెక్నాలజీస్ లేదా మహేంద్ర టెక్ లేదా విప్రో లిమిటెడ్, మీ ఇష్టం అండి. ఇక్కడ ఏదైనా యూఆర్ఎల్ మీ చాయిస్ అది. సో అక్కడ ఏ రిస్ట్రిక్షన్ అంటూ ఏమీ ఉండదు. ఓకే, బట్ ఆల్రెడీ అదే నేమ్లో ఏమన్నా ఎగ్జిస్టింగ్ ఉంటే స్పెసిఫిక్ లెటర్స్ తోటే ప్రాబ్లం. సో ఇప్పుడు మనం హన్షిత్ టెక్నాలజీస్ .dev.లో ఉన్నాము. సో నేను ఇప్పుడు హోమ్ పేజ్కి వెళ్తున్నాను. హోమ్ అంటే సేల్స్ తీసుకుందాం, మనం ఇంకా ఏ యాప్ లేదు కాబట్టి సేల్స్.
ఇప్పుడు ఇది మనం ఫ్రీగా ఎన్ని రోజులైనా చేసుకుంటూ ఉంటే ఇలాగే వర్క్ అవుతూ ఉంటుందండి. సో ఇక్కడ మనం ఈ పేజ్లో లాగిన్ అయ్యాం. ఇక్కడ హోమ్ పేజ్లో చూశారు కదా, ఇదంతా ట్యాబ్ బార్ అంటారండి. ఇవన్నీ ట్యాబ్స్. మనం కూడా ఇట్లా చాలా క్రియేట్ చేసేసేయచ్చు. ఇది యూఆర్ఎల్. ఓకే, ఇక్కడ మీ ప్రొఫైల్, మీరు ఎప్పుడైనా మీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ డైరెక్ట్గా సేమ్ ఇక ప్రొఫైల్లో కొట్టేసేసి ఓకే సెట్టింగ్లోకి వెళ్ళి మీరు ఇక్కడ మీ పాస్వర్డ్, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ మీకు పాపప్స్ వస్తూ ఉంటాయి కంటిన్యూగా. సేల్స్ ఫోర్స్ కొత్త ఏమన్నా రిలీజెస్ వచ్చినా ఏమన్నా వచ్చినా సరే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. సిస్టమ్ కొంచెం స్లోగా ఉందండి. సో నేను ఇక్కడ దీనిపైన వచ్చి ఇందులో సెట్టింగ్స్ కొట్టిన తర్వాత ఇలా వచ్చేసింది. ఇక్కడ ఒకసారి చూడండి, వీ కాన్ డిస్ప్లే దిస్ పేజ్ బికాజ్ యువర్ బ్రౌజర్ బ్లాక్స్ క్రాస్ డొమైన్ కుకీస్ అని. సో కుకీస్ నాట్ యాక్సెప్టెడ్, సో నో ప్రాబ్లం. కుకీస్ నెక్స్ట్ అలౌ చేద్దాం. సో మీకు ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్పాలి, కొందరికి స్క్రీన్ ఇలా వస్తుంటుంది. సేల్స్ ఫోర్స్ యాక్చువల్గా 2 యూఐస్ ఉన్నాయండి. యూజర్ ఇంటర్ఫేసెస్, 2 యూజర్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. ఒకటి లైటనింగ్ ఎక్స్పీరియన్స్, ఒకటి క్లాసిక్ అండి. ఇది లైటనింగ్ స్క్రీన్. ప్రెజెంట్ మనం ఏదైతే ఉన్నామో ఇది లైటనింగ్ స్క్రీన్. ఓకే, లేటెస్ట్ వర్షన్ అరౌండ్ 10 ఇయర్స్, లాస్ట్ 10 ఇయర్స్లో మొత్తం లైటనింగ్ మారిపోయింది. ఇప్పటికీ క్లాసిక్లో చేస్తున్నారు, బట్ 90% లైట్నింగ్, 95-96%. ఇది లైటనింగ్ స్క్రీన్. సో లైటనింగ్ స్క్రీన్ అని ఎలా చెప్తా అంటే ఇక్కడ మీకు ఏ ఆప్షన్ లేదు. ఒకవేళ మీరు క్లాసిక్ స్క్రీన్లో ఉంటే ఇక్కడ చూడండి, స్విచ్ టు లైటనింగ్ ఎక్స్పీరియన్స్, లైట్నింగ్. సో గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడన్నా ఒక స్క్రీన్ చూపించి ఇది మనం ఏ మోడ్లో ఉన్నాము అంటే ఇక్కడ మీకు లైట్నింగ్ అని వస్తుంది అంటే మనం ఆల్రెడీ క్లాసిక్ స్క్రీన్లో ఉన్నాము. సో ఇది లైట్నింగ్ స్క్రీన్. మ్యాక్సిమం మన సెషన్స్ అన్నీ కూడా లైట్నింగ్లోనే ఉంటాయండి. ఎందుకంటే ప్రెజెంట్ మొత్తం మార్కెట్ లైట్నింగ్ నడుస్తుంది. క్లాసిక్లో లైట్నింగ్తో పోలిస్తే సెటప్ కానివ్వండి, మిగతావి కానివ్వండి చాలా అడ్వాంటేజ్గా ఉంటాయి, బెటర్గా ఉంటాయి. సో స్క్రీన్ కానివ్వండి అవన్నీ కూడా అందుకని. సో ఇప్పుడు నేను లాగిన్ అయ్యా. సేమ్ వే మీరందరూ కూడా developer.salesforce.com/ ఉపయోగించేసి లాగిన్ అవ్వచ్చు. ఫస్ట్ స్టెప్ ఇవ్వండి, యూఆర్ఎల్ ఇచ్చాను. నెక్స్ట్ మనం యాప్ క్రియేషన్ అండి. నేను ఇవన్నీ యాప్ క్రియేషన్ ఇవన్నీ నేను చేస్తూ వెళ్ళిపోతాను. సో మీకు పాత్ ఇచ్చాను, సెటప్ అని, క్విక్ ఫైండ్ ఒక్కటే చెప్తాను. నెక్స్ట్ మీరు ఆటోమేటిక్ రిమైనింగ్కి వెళ్ళిపోవచ్చు. యాప్ క్రియేషన్ వచ్చేసింది. యాప్ క్రియేషను సెటప్, క్విక్ ఫైండ్, సెర్చ్ బాక్స్, యాప్ మేనేజర్, న్యూ లైట్నింగ్ యాప్ అని ఉంది. సో చూడండి, సెటప్, నేను మన యాప్లోకి వెళ్తున్నా. ఇవి ప్రొసీజర్ కాబట్టి దీనికి ఇంకా స్పెసిఫిక్ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అంటే ఏం అవసరం లేదండి. ఇక్కడ నాకు సెటప్ ఎక్కడ కనిపించట్లేదు, చూసారా? సో ఇది సెటప్ అండి, దీన్ని సెటప్ అంటారు, గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్ టాప్లో ఏదన్నా ఉన్నా సరే మీరు సెటప్లోకి వెళ్ళి అక్కడ చెక్ చేయి, ఇక్కడ చెక్ చేయి అంటూ ఉంటారు. సో ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్ డైరెక్ట్ పదం సెటప్ అని వచ్చేస్తుంటుంది. సో బేసిక్గా మేము ఎవరైనా క్లయింట్స్ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే ఆ రైట్ సైడ్ మీకు ఒక గేర్ టైప్ ఐకాన్ ఉంటుంది చూడండి, గేట్ టైప్ ఐకాన్ రైట్ సైడ్ అని చెప్తూ ఉంటాం. అంటే జర్మన్ వాళ్ళు, కొందరు ఓన్లీ వాళ్ళ లాంగ్వేజ్ వాడే వాళ్ళతో కొంచెం. తర్వాత ఇక్కడ సెటప్లో దీనిపైన టిక్ చేస్తే డైరెక్ట్ సెటప్కి వెళ్తాము. లేదు ఇది తీసుకొని నేను సెటప్ మీద టిక్ చేశానండి. సెటప్ టిక్ చేసిన తర్వాత చూడండి, సెటప్, క్విక్ ఫైండ్, సెర్చ్ బాక్స్, యాప్ మేనేజర్. ఓకే, ఇంకొక మాట మీకు చెప్పబోయాను, ఇది గ్లోబల్ సెర్చ్ బార్ అంటారండి. దీన్ని గ్లోబల్ సెర్చ్ బార్ అంటారు. సో జస్ట్ ఎపిక్ పెన్ ఎనేబుల్ చేస్తున్నాను, కొంచెం హైలైట్ చేసి చెప్తానికి మీకు. దీన్ని ఆల్వేస్ గ్లోబల్ సెర్చ్ బార్ అంటుంటారు. సో గుర్తుపెట్టుకొని ఇది. ఇంకొక పాయింట్, ఈరోజు సేల్స్ ఫోర్స్లో స్టాండర్డ్ ఆబ్జెక్ట్, కస్టమ్ ఆబ్జెక్ట్స్ అని ఉంటాయండి. స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అంటే ఆటోమేటిక్గా డేటాబేస్తో పాటు వచ్చేసేవి స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. ఓకే, కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటే మనము క్రియేట్ చేసేవి కస్టమ్ ఆబ్జెక్ట్స్. సో ఇది గ్లోబల్ సెర్చ్ బార్ అంటారండి, గ్లోబల్ సెర్చ్ బార్. దీన్ని గ్లోబల్ సెర్చ్ బార్ అంటారు. నేను జస్ట్ ఇక్కడ ఇట్లా మెన్షన్ చేస్తున్నాను, గ్లోబల్ సెర్చ్ బార్ అంటారు. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ క్విక్ ఫైండ్. ఇక్కడికి ఎలా వచ్చామంటే మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నేను సెటప్ మీద ఇలా సెటప్ మీద టిక్ చేయగానే ఇలా నేను న్యూ దాంట్లోకి వచ్చేసాను. దీన్ని క్విక్ ఫైండ్ అంటారు. ఈ క్విక్ ఫైండ్లో
క్విక్ ఫైండ్ సెర్చ్ బాక్స్ యాప్ మేనేజర్. ఓకే, మీరు యాప్ మేనేజర్ అని టైప్ చేయండి. ఇక్కడ యాప్ మేనేజర్ అని చూసారా, ఆల్మోస్ట్ మీకు ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఐటమ్స్ కనుక ఎన్ని వచ్చాయంటే మీరు అంత ఎక్స్పీరియన్స్ అన్నట్టు అండి. ఈ లెఫ్ట్ సైడ్లో చాలా ఉంటాయి మనకి. సో అందులో మీకు ఎన్ని వస్తే అన్ని వచ్చినట్టు. అంటే నాకు మిగతా కొన్ని రావు కదా అని అనుకోకండి, ఓకేనా. సేల్స్ ఫోర్స్ మొత్తం అందరికి రావటం ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే సేల్స్ ఫోర్స్ అనేది ఒక సముద్రం లాంటిది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సినారియోలో. సో ఏ కంపెనీ కూడా వాళ్ళకి సంబంధించిందే వర్క్ చేస్తుంది, కానీ అంతకు మించి బియాండ్ వెళ్ళలేరు. సో నేను యాప్ మేనేజర్ టిక్ చేసిన తర్వాత న్యూ లైట్నింగ్ యాప్ తీసుకుంటున్నాను. న్యూ కనెక్టెడ్ యాప్ అన్నది ఏందో నేను తర్వాత చెప్తా. న్యూ లైట్నింగ్ యాప్ తీసుకున్నా మీకు ఇట్లా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, ఒక యాప్ నేమ్. సో అక్కడ మీరు క్రియేట్ చేసింది వచ్చేసి ఒక సేల్స్ ఫోర్స్ డేటాబేస్ అనొచ్చండి. ఒక న్యూ ఆర్గ్ క్రియేట్ చేశారు. ఒక ఆర్గ్లో, ఆర్గ్ అంటే మీరు ఒక మొబైల్ అనుకోవచ్చు, ఒక మొబైల్లో ఎన్ని యాప్లు అయినా ఉండొచ్చు. సో మీకు అర్థం అవటం కోసం ఈ ఎగ్జాంపుల్. సో ఇక్కడ యాప్ నేమ్ ఇస్తున్నాను. సో హన్షిత్ టెక్నాలజీస్ డెవలప్ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, నాకు ఆర్గ్కి ఒక లోగో కావాలి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేల్స్ ఫోర్స్ అని ఒట్టి క్లౌడ్ ఉంది, ఓకేనా. నాకు ఇట్లా క్లౌడ్ కాదు, నా యాప్కి ఒక నేమ్ స్పెసిఫిక్గా కావాలి అనుకున్నప్పుడు జస్ట్ మనం ఇమేజెస్లో అప్లోడ్ తీసుకొని సో దిస్ ఆర్ క్రియేటెడ్ ఫర్ ట్రైనింగ్ పర్పస్. ఇక్కడ డిస్క్రిప్షన్ అన్నది మ్యాక్సిమం మీకు ఇక్కడ అక్కర్లేదు. బట్ మన కంపెనీ పర్స్పెక్టివ్లో మ్యాక్సిమం ఏం చేస్తామంటే ప్రతిసారి దాన్ని ఒక డేటా కోసం క్రియేట్ అంటే మెన్షన్ చేస్తూ ఉంటారు. మెన్షన్ అంటే ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక ఆర్గ్లో 2-3 యాప్లు 4-5 యాప్లు కూడా వర్క్ చేస్తుంటారు. లైక్ సపోజ్ ఇండియా టీంకి ఒక యాప్, ఆస్ట్రేలియా టీంకి ఒక యాప్, స్విట్జర్లాండ్ లేదా నెదర్లాండ్, ఫ్రాన్స్, కొలంబియా. సో అట్లాంటప్పుడు ఈ యాప్ నేమ్ వచ్చేసి ఇండియన్ టీంకి వాళ్ళు స్పెసిఫిక్గా _ఇండియా _UK _NL ఇట్లా పెట్టేస్తూ ఉంటారు. సో నేను జస్ట్ ఇక్కడ ఏం చేశాను, ఏపీఐ యాప్ నేమ్ ఇచ్చాను, డెవలపర్ నేమ్ ఆటోమేటిక్ ఇది పిక్ చేసుకుంటుంది, జస్ట్ ఇమేజ్ చూజ్ చేశాను. ఇంక నెక్స్ట్ కొట్టేస్తున్నానండి. సో ఇక్కడ ఉన్న ఏవైతే నేను ఏమీ డిస్టర్బ్ చేయట్లేదండి. సో జస్ట్ సపోర్టెడ్ ఫ్రమ్ ఫ్యాక్టర్స్, నేను డెస్క్టాప్ అండ్ ఫోన్ 2 ఇస్తున్నాను. ఇప్పటికి వీటిని ఏమీ డిస్టర్బ్ చేయట్లేదు. ఫర్దర్గా మీరు ఒక 4-5 సెషన్స్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకు ఇవన్నీ అన్నది. సో యూటిలిటీ బార్ వచ్చేసి నేను డిఫాల్ట్ తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ అవైలబుల్ ఐటమ్స్, ఇప్పటి వరకు నేనేమి ఈ అవైలబుల్ ఐటమ్స్ ఏంటన్నది కూడా నేను మీకు చూపిస్తాను. సో దీన్ని కూడా ఏం చేయట్లా, జస్ట్ అట్లా వదిలేస్తున్నాను. ఇక్కడ చూడండి ఏ ఐటమ్స్ సెలెక్ట్ చేయలేదు. నెక్స్ట్ సేవ్ ఫినిష్. సో ఇక్కడ నేను అడిషనల్గా చేసింది ఏం లేదండి, ఒక నేమ్ ఇచ్చాను, ఒక ఇమేజ్ అప్డేట్ చేశాను. దిస్ ఆర్గ్ క్రియేటెడ్ ఫర్ ట్రైనింగ్ పర్పస్. సో హన్షిత్ టెక్నాలజీ ఒక యాప్ క్రియేట్ అయింది. సో నేను ఒక యాప్ క్రియేట్ చేసిన అంతే, ఇంకేం చేయలేదు. అందులో కొత్తగా యాడ్ చేసింది కూడా మీకు ఆల్రెడీ చూశారు. సో ఇక్కడ దీన్ని ఇంకొక పాయింట్ అండి, ఇది కూడా మీకు చెప్పాలి. ఈ 9 డాట్స్ ఉన్నాయి చూసారా, ఈ 9 డాట్ని ఆల్రెడీ కిందే ఉంది, యాప్ లాంచర్ అంటారు. యాప్ లాంచర్ గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. యాప్ లాంచర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పదాలు యాప్ లాంచర్ ఒకటి, దాంతోపాటుగా గ్లోబల్ సెర్చ్ బార్, యాప్ లాంచర్, గ్లోబల్ స్విచ్ బార్, క్విక్ ఫైండ్. సో ఈ 3 బాగా గుర్తుపెట్టుకోండి, యాప్ లాంచర్, గ్లోబల్ సర్చ్ బార్ అండ్ క్విక్ ఫైండ్. సారీ, నాట్ క్విక్ ఫైండ్, ఇది సెటప్. సో నెక్స్ట్ సెటప్లో క్విక్ ఫైండ్ ఉంటుంది. సో నేను ఇప్పుడు యాప్ లాంచర్స్కి వెళ్ళి యాప్ లాంచర్లో ఇక్కడ హన్షిత్ టెక్నాలజీస్ అని కొట్టవచ్చు ఒక ఆప్షను. ఓకే, ఒక ఆప్షన్ ఇదండి. సో జస్ట్ రిఫ్రెష్ చేస్తున్నా.
కొన్నిసార్లు మీరు నేను క్రియేట్ చేశాను, ఆబ్జెక్ట్ చేశాను, ఫీల్డ్ చేశాను, ఇంకా చూపించట్లేదు అంటే నో ప్రాబ్లం అండి. సో ఇంకా కూడా ఇది రాలేదు. సో నేను నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మీరు యాప్ క్రియేట్ చేసాక కూడా రాలేదండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే ఇది మనం ఫ్రీ వర్షన్ కాబట్టి. యాప్స్ ఇక్కడ నేను హన్షిత్ టెక్నాలజీస్ అనేది యాప్ క్రియేట్ చేశాను, కానీ నాకు కనిపించట్లేదు. ఓకే చూసారా? ఓకే, హన్షిత్ టెక్నాలజీస్ క్రియేట్ చేశాను, నాకు కనిపించట్లేదు. సో దీనికి రీజన్ ఏంటి? ఇట్లా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుందండి. నేను ఆల్రెడీ నా సిస్టంలో ఒకటి క్రియేట్ చేశాను, కానీ నాకు ఇక్కడ కనిపించట్లేదు. ఓకేనా? ఎందుకు కనిపించట్లేదు అంటే పర్మిషన్ ఇష్యూ ఉంటుంది. యాప్ ఆప్షన్స్, యూటిలిటీ డెస్క్టాప్ ఓన్లీ, యూజర్ ప్రొఫైల్స్. సో ఇక్కడ చూసారా, నో ప్రొఫైల్ సెలెక్టెడ్ అండి. నో ప్రొఫైల్ సెలెక్టెడ్, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మీకు ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం నేను మీకు అప్పుడు నీట్గా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, మీరు ఏదైతే ఒక ఆర్గ్ క్రియేట్ చేస్తారో ఆ ఆర్గ్కి మీరే సిస్టమ్ అడ్మిన్, అంటే మీరే దానికి ఓనర్. సో టాప్ లెవెల్ ప్రొఫైల్ ఎవరు ఉంటుంది ఇందులో అంటే మన కంపెనీలో సిఇఓ ఎట్లాగో ఈ ఆర్గ్కి ప్రొఫైల్ వచ్చేసి సిస్టమ్ అడ్మిన్. మీరు క్రియేట్ చేసిన ఆర్గ్కి సిఇఓ ఎవరు అంటే సిస్టమ్ అడ్మిన్. సో ఇతను మాత్రమే ఈ మీరు క్రియేట్ చేసిన ఆర్గ్ లెవెల్లో ఏమైనా చేయగలడు. రిమైనింగ్ ఎవరికి అంత పర్మిషన్స్ ఉండవు. సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ మాత్రమే ఆ క్రియేట్ చేసిన ఆర్గ్. అంటే మీరు ఈ పర్మిషన్ ఇన్ కేస్ వేరే యూజర్కి ఎవరికన్నా ఇచ్చారనుకోండి, అతను ఆర్గులు ఏమైనా చేసేయచ్చు. డేటా డిలీట్ చేయొచ్చు, తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు. లైక్ ఇదే చూసారా, ఇప్పుడు ఒక స్టూడెంట్ సర్వర్లోకి ఎంటర్ అయ్యి మార్క్స్ మార్చేసాడు, రిజల్ట్స్ మార్చేసాడు, హ్యాక్ చేసాడు అంటారు. సో అట్లాంటి టైంలో ఏంటంటే వాళ్ళకి ఈ ప్రొఫైల్ అన్నది టాప్ లెవెల్ ప్రొఫైల్ దొరికింది అంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాం చూడండి. Is the session is recording? మా రికార్డింగ్. ఇప్పుడు చూసారా, హన్షిత్ టెక్నాలజీస్ వచ్చింది. ఎందుకంటే నేను ప్రజెంట్ నా ప్రొఫైల్ వచ్చేసి సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ అండి. సో కాబట్టి నాకు హన్షిత్ టెక్నాలజీస్ వచ్చింది. ఇప్పటి వరకు ఎందుకు రాలేదంటే ఇక్కడ నేను సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్కి ఈ యాప్ అనేది పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇది మీరు ఆల్రెడీ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ చూడొచ్చు. సో నో వరీస్, ఇక్కడ ఏంటి నాకు ఇది కొత్తగా ఉంది అర్థం కావట్లేదంటే నేను ఇంకొక యాప్ కూడా క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూసారా, నో ఐటమ్స్, స్క్రీన్ అంతా బ్లాంక్గా ఉంది. సో మనకు సేల్స్ ఫోర్స్ ఆర్గ్ ఇచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుందండి. ఓకేనా? సో ఇందులో మనం ఏమేం చేయాలి, ఏమేం క్రియేట్ చేయాల్సి వస్తుంది అన్నది మనం ఇప్పుడు చూడబోతున్నాం. మనం ఒక యాప్ క్రియేట్ చేసాం. సో నేను ఇంకొక యాప్ కూడా ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాను. యాప్ క్రియేట్ చేయడానికి సెటప్లోకి వెళ్తున్నాను. యాప్ క్రియేట్ చేయడానికి సెటప్లోకి వెళ్తున్నా. సెటప్లో క్విక్ ఫైన్ బాక్స్లో యాప్ మేనేజర్ అని తీసుకుంటున్నాను. యాప్ మేనేజర్కి వెళ్ళాను. టోటల్గా మనం ఇప్పుడు 3 యాప్స్ క్రియేట్ చేస్తున్నాము. సో మీరు కూడా అందరూ 3 ఆర్ మోర్ దెన్ 3, మినిమం 3 యాప్స్ క్రియేట్ చేయండి అందరూ కూడా. కొంచెం ఇది పర్ఫార్మెన్స్ కూడా ఇంపాక్ట్ ఉంటుందండి, ఎందుకంటే మన ఆర్గ్ ప్లస్ స్క్రీన్ షేరింగ్లో ఉన్నప్పుడు, ప్లస్ ఇది రిమోట్లో కాబట్టి నెట్వర్క్ స్పీడ్ కూడా అంత ఉండకపోవచ్చు. ప్లీజ్ బేర్ విత్ మీ. కమాన్ కమాన్ కమాన్.
So some time taking. ఇది టైం తీసుకుంటుంది. సో నో ప్రాబ్లం. మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఈలోపు యాప్ వస్తే అప్పుడు స్టెప్స్ తీసుకుందాం. సో మనం నెక్స్ట్ వచ్చేసి యాప్ క్రియేషన్ కొంచెం టైం తీసుకుంటుందండి. నో ప్రాబ్లం. దాన్ని మనం నెమ్మదిగా వచ్చినప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ది యాప్ క్రియేషన్ స్టెప్స్ ఇవేనండి. ఆబ్జెక్ట్ క్రియేషన్ ఈవెన్ మీకు కూడా కొంచెం స్లోగా ఉంటుంది, ఓకేనా, న్యూగా. బట్ వన్స్ ఆర్గ్ కొంచెం మీకు 2-3 days యాక్టివ్ అయిన తర్వాత అప్పుడు ఇంక నో ప్రాబ్లం, చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. ఆబ్జెక్ట్ క్రియేషన్ సెటప్, ఆబ్జెక్ట్ మేనేజర్, క్రియేట్. సో చూడండి, ఆబ్జెక్ట్ క్రియేషన్, సెటప్, ఆబ్జెక్ట్ మేనేజర్, క్రియేట్. సో నేను ఇక్కడ సెటప్లో నుంచి ఇక్కడికి వచ్చాను. ఆబ్జెక్ట్ మేనేజర్ ఇక్కడే చూడండి, మీకు ఆబ్జెక్ట్ మేనేజర్ ఉంది. ఆబ్జెక్ట్ మేనేజర్లో ఇక్కడ క్రియేట్ ఉంది, చూసారండి, క్రియేట్ కస్టమ్ ఆబ్జెక్ట్. సో కుకీస్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? కుకీస్ మళ్ళీ క్లాసిక్ మోడ్కి వెళ్తుందండి. రీసెంట్గా నవంబర్లో ఒక రిలీజ్ వచ్చింది. నవంబర్ రిలీజ్ నుంచి మీరు కొన్ని సెక్యూరిటీ ప్యాచెస్, ఈవెన్ మాకు కూడా కుకీస్ ఎక్కడ బ్లాక్ ఎక్కడ చేసే కుకీస్ సెట్టింగ్స్. 1 second అండి. సెట్టింగ్స్ ప్రిఫరెన్సెస్ ఆల్వేస్ చెక్ ఫైర్ ఫాక్స్ డిప్ ఓపెన్ ఓకే. ప్రైవసీ సెక్యూరిటీ స్టాండర్డ్ మేనేజ్. కుకీ సెట్టింగ్స్ మేనేజ్. డిలీట్ చేస్తే పాస్వర్డ్స్ అన్నీ పోతాయా? షిట్. సో నేను ఇంకొక బ్రౌజర్లో లాగిన్ అవుతున్నాను. నేను ఇప్పుడు బ్రౌజర్లో లాగిన్ అవడానికి పాస్వర్డ్ ఏంటండి? సారీ మహేంద్ర, ఇప్పుడు నేను ఇక్కడ లాగిన్ అవ్వాలంటే యూఆర్ఎల్ ఏంటి మహేంద్ర? మహేంద్ర ఉన్నావా? login.salesforce.com. లాగిన్ టెస్టా? టెస్ట్ కదా ఇప్పుడు నేను వాడాల్సింది. లాగిన్ టెస్ట్ కదా? టెస్టా లాగిన్? లాగిన్ కాను. పర్ఫెక్ట్. జస్ట్ కాన్ఫిడెంట్గా ఉన్నావు లేదని చెక్ చేశాను అంతే. సో login.salesforce.com తీసుకున్నాను. యూజర్ నేమ్ జస్ట్ ఇంకొక బ్రౌజర్లో ట్రై చేసినండి. ఇందులో కుకీస్ ప్రాబ్లం వస్తున్నాయి కాబట్టి. సో యూజర్ నేమ్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకుంటే దీనిపైన మన యూజర్ నేమ్ వస్తుంది. సేమ్ జీమెయిల్ లాగా. జీమెయిల్లో మీరు రైట్ సైడ్ టాప్లో క్లిక్ చేశారనుకోండి, అక్కడ మీ యూజర్ నేమ్ వస్తూ ఉంటుంది. బట్ వై దిస్ ఈస్ బిహేవింగ్ వెరీ స్లో వియర్డ్. సార్ ప్రైవసీ అండ్ సెట్టింగ్స్ లో కుకీస్ ని అన్చెక్ చేస్తే యాక్సెస్ వస్తుంది. కుకీస్ అన్చెక్ చేస్తే ఏమవుతుందంటే ఇంకా అక్కడే బ్లాక్ అయిపోతున్నాయండి. సరే ఓకే. ఓకే, అంటే స్పెసిఫిక్ సెట్టింగ్స్ కుకీస్, ఇక్కడ మనకు ఓన్లీ కుకీస్ సైడ్ డేటా. లేదు సార్, పైన కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి, ఇక్కడ ఇది కుకీస్ అన్చెక్ చేయండి. మే కాజ్ సమ్ వెబ్సైట్ డు నాట్ డిస్ప్లే. ఇదే అండి ప్రాబ్లం వస్తుంది, చూసారా? మే కాజ్ సమ్ వెబ్సైట్ డు నాట్ డిస్ప్లే కాంటెంట్ ఆర్ వర్క్ కరెక్ట్లీ. ఓకే, నో ప్రాబ్లం. ట్రై చేద్దాం ఏమైంది మనకి ఇప్పుడు దీనివల్ల లాస్ ఏమో. నేను లాగిన్ చేశాను, నాకు ఓపెన్ అయింది. ఓపెన్ అయిందా? లైట్నింగ్ యాప్ మేనేజర్ వచ్చేసిందా? నాకు ఫైల్ మేనేజర్లో క్రియేట్ ఆప్షన్ వచ్చేసింది. ఓకే, వచ్చేస్తుంది. ఒక్కొక్క పీసీ టు పీసీ డిఫరెంట్.
ఓకే, ఇది ఒకసారి చెక్ చేద్దాం. లైట్నింగ్ కనుక వచ్చేస్తే నో ప్రాబ్లం. ఇప్పుడు ఇంకా మళ్ళా నేను దీనికి నేను వెళ్ళిపోతుంది. వైల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే నీ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, కస్టమ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది, సో నో ప్రాబ్లం. ఇక్కడ జస్ట్ ఈ పర్టికులర్ పీసీలో కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకే. సో ఓకే. నేను కుకీస్ ఎనేబుల్ చేయటం వల్ల ఈ పీసీ చాలా రోజులు ఈ మధ్య యూజ్ చేయలేదు, జస్ట్ ఇప్పుడు ఈ సెషన్ కోసమే నేను తీసుకున్నాను మళ్ళా. సో ఆల్మోస్ట్ 1 year 2 years బ్యాక్ పీసీ. రేపు మ్యాక్సిమం పీసీ చేంజ్ చేస్తాను, ఈ పీసీ కాకుండా ఇంకొక పీసీలో తీసుకుంటాను. ఓకే, సో నేను మళ్ళీ ఇంకొక యూఆర్ఎల్లో లాగిన్ అవుతున్నాను. సో మీరు గ్లోబల్గా ఎక్కడి నుంచి అయినా లాగిన్ అవ్వచ్చు అండి. మహేంద్ర, ఇదే స్క్రీన్ మహేంద్ర. మహేంద్ర, ఇట్లా వస్తే దీన్ని ఏ యూఐ అంటాము? మహేంద్ర, లేదన్నా. ఇది క్లాసిక్ ఇంటర్ఫేస్. మీకు స్క్రీన్ ఇలా వచ్చింది అంటే దీన్ని క్లాసిక్ వర్షన్ అంటారు. క్లాసిక్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు లైట్నింగ్ ఉంది అంటే మనకున్నవి 2 types, క్లాసిక్, లైటనింగ్. సో మీకు ఇలా వచ్చిందంటే ఈ స్క్రీన్లో మీరు ఉన్నారంటే క్లాసిక్ స్క్రీన్లో ఉన్నారు అని అంటారు. క్లాసిక్ స్క్రీన్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ అన్ని ఆప్షన్స్ మారిపోతుంటాయి. ఓకే, సో అదే లైట్నింగ్లో ఉన్నప్పుడు మళ్ళీ అప్పుడు అన్ని ఆప్షన్స్ మారిపోతుంటాయి. సో లైట్నింగ్లో ఉన్నప్పుడు మీకు స్క్రీన్ ఇలా ఉంటుంది. ఓకే, మీకు కొందరికి బేసిక్ ఏంటంటే వెంటనే లాగిన్ అయిన ఫస్ట్ టైము మీకు స్క్రీన్ ఏమవుతుంది, క్లాసిక్లోకి వెళ్ళిపోతుంది ఎక్కువ టైము. సో అట్లా వెళ్ళిపోయినప్పుడు మీరు నో ప్రాబ్లం. సో ఇందులో వచ్చేసింది ఆబ్జెక్ట్ మేనేజర్కి వెళ్ళాను అంటే నేను చెప్తున్నా సెటప్ అండి. ఇక్కడ సెటప్ నుంచి సెటప్ టు ఓకే, 1 second హలో. సో ఆబ్జెక్ట్ మేనేజర్లో ఇక్కడ క్రియేట్ కస్టమ్ ఆబ్జెక్ట్ పైన క్లిక్ చేశాను. అగైన్ స్లో, ఏంటి ప్రాబ్లం? ఓకే, కొంచెం స్లోగా రెస్పాండ్ అవుతుందండి, ఇది పీసీ ప్రాబ్లంలా ఉంది. సో నేను న్యూ ఆబ్జెక్ట్, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళానంటే అండి ఒక్కసారి చూడండి, సెటప్కి వెళ్ళాను, ఆబ్జెక్ట్ మేనేజర్లో రైట్ సైడ్లో క్రియేట్ అని కొట్టా, క్రియేట్ దగ్గర కస్టమ్ ఆబ్జెక్ట్ అని తీసుకున్నాను. సో కస్టమ్ ఆబ్జెక్ట్ తీసుకున్న తర్వాత మనకి ఇలా వచ్చింది. మీరు లేబుల్ అంటే మీరు క్రియేట్ చేసే ఒక ఆబ్జెక్ట్ పేరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే మంచి టెక్నాలజీస్ యాప్ ఇచ్చాం కాబట్టి ఈ నేమ్ అన్నది మీ చాయిస్ అండి, ఈ ఆబ్జెక్ట్ పేరు అన్నది మీ చాయిస్, ఏదైనా ఇవ్వండి. సో జస్ట్ నేను ఇట్లా ఒకటి ఇచ్చాను, ట్రైనింగ్ సెషన్ 1 అని ఇచ్చాను. మీరు దీన్ని ప్లూరల్గా ట్రైనింగ్ సెషన్స్ అని ఇవ్వండి. ఓకే, మీరు కూడా ఒక డిస్క్రిప్షన్ అనేది అలవాటు చేసుకోండి. ఓకే, జస్ట్ ఒక డిస్క్రిప్షన్ అంటే మీరు చేసే ఆబ్జెక్ట్ ఏ పర్పస్ క్రియేట్ చేశారు, ఫీల్డ్ అన్నది అక్కడ మీకు జస్ట్ తెలుస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ స్టోరింగ్ ఆఫ్ ఓకేనా, ఇది ఒక హ్యాబిట్, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. డిస్క్రిప్షన్ అనేది మీకు ఎక్కువ నాకు ఇష్టం లేదంటే ఒక్క లైన్ లేదా ఒక 5 words అయినా, ఓకే, ఒక 2 lines ఇట్లా ఇస్తూ ఉండండి. ఓకే, ఇది ఎందుకన్నది మీరు కంపెనీలోకి చేరిన తర్వాత మీకు యూజ్ అవుతుంది. సో బేసిక్ డిస్క్రిప్షన్, ఎక్కువ అక్కర్లేదండి. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి లేబుల్, తర్వాత ప్లూరల్, తర్వాత ఆబ్జెక్ట్ నేము, ఇది ఏపీఐ నేమ్ అంటారు. సో ఏపీఐ అనేది ఏంటో కూడా మీకు చెప్తాను. సో జస్ట్ ఇక్కడ నేను వీటిని వేటిని ఇవ్వట్లేదండి, సో వీటిని వేటిని ఇవ్వలేదు.
ఏమి చేయట్లా. సో మీకు అంటే ఫస్ట్ టైం ఈజీగా ఉండటం కోసం గోయింగ్ ఫార్వర్డ్ మనం ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి, వెయిట్ని అన్చెక్ చేయాలనేది చూస్తూ ఉండొచ్చు. సేవ్ కొట్టాను. సో నెక్స్ట్ మళ్ళా ఇప్పుడు ట్రైనింగ్ సెషన్ 1 ఇక్కడ మనం ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ పైన టిక్ చేస్తే ట్రైనింగ్ సెషన్ 1 నేమ్ వస్తూ ఉంటుంది. ఓకే, ఇది జస్ట్ టెక్స్ట్ తీసుకుంది. ఓకేనా, ట్రైనింగ్ సెషన్ నేమ్ ఆటోమేటిక్గా ఓకే నేమ్ తీసేసుకుంది. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ మేనేజర్కి వెళ్ళాను, క్రియేట్ కస్టమ్ ఆబ్జెక్ట్, ఇంకొక కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. స్టూడెంట్స్ ఓకే, ఫర్ స్టూడెంట్స్ అకాడమిక్ పర్పస్ అని తీసుకున్నాను. సేవ్. సో ఆబ్జెక్ట్ మేనేజర్, క్రియేట్ కస్టమ్ ఆబ్జెక్ట్. నేను 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నానండి. కాలేజ్ నేమ్ అని తీసుకున్నాను. సో ఇక్కడ ఎందుకు 3నే క్రియేట్ చేశారు అని గుర్తుపెట్టుకోకండి, మీరు ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. మనం వీటన్నిటిలో ఒకదానికొకటి రిలేషన్ క్రియేట్ చేయటం కోసం యూజ్ అవుతుందని ఇట్లా తీసుకున్నాను. సో ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్స్. సో ఇవన్నిటిని ఏమి ఇవ్వట్లేదండి, గుర్తుపెట్టుకుని ఇవన్నీ ఏమి ఇవ్వట్లేదు. సేవ్ కొట్టేశాను. సో మనం ఏం చేసాము, సెటప్లో నుంచి ఆబ్జెక్ట్ మేనేజర్కి వచ్చాం, ఇక్కడ రైట్ సైడ్ క్రియేట్ మీద కొట్టాము, కస్టమ్ ఆబ్జెక్ట్స్ అని కొట్టాను. సో క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ ఉన్నాయా లేవా అంటే ఆబ్జెక్ట్ మేనేజర్ మీద టిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటాయండి, లేదా ఇక్కడ క్విక్ ఫైండ్లో స్టూడెంట్ అని కొట్టాను. ఇదిగోండి స్టూడెంట్. ఇక్కడ _C, ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. వాట్ ఈజ్ మెన్ బై _C? కస్టమ్ ఆబ్జెక్ట్. కస్టమ్ ఆబ్జెక్ట్స్ మాత్రమే _C వస్తుంది. సో మీరు వేరే ఆబ్జెక్ట్స్ చూడండి, చూసారా, స్టాండర్డ్ ఆబ్జెక్ట్ వేటికి కూడా ఏపీఐ నేమ్లో _C ఉండదు. చూడండి వేటికి కూడా ఇక్కడ చూసారా _C. ఇది గుర్తుపెట్టుకోండి, _C ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ కస్టమ్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ అనేవి చూసారా, డిస్క్రిప్షన్. సో వీటేటికి లేదు, మనం డిస్క్రిప్షన్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ జస్ట్ మనకి ఒక ఐడియా కోసం అండి. బట్ ఆర్గనైజేషన్ లెవెల్ ఆల్మోస్ట్ ప్రతి ఆబ్జెక్ట్కి ఒక డిస్క్రిప్షన్ అయితే వాళ్ళు ఇస్తారు ఇక్కడ. సో అది ఎందుకంటే రిమైనింగ్ ఎవరైనా కొత్త వాళ్ళకి అర్థం అవటానికి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇచ్చింది కాలేజ్ నేము, ట్రైనింగ్ సెషన్. సో ట్రైనింగ్ సెషన్ 1 అనేది ఒకటి ఇచ్చాము, దిస్ ఈ స్టోరింగ్ డేటా ఆఫ్ సెషన్స్. ఓకే, ఇది ఒక కస్టమ్ ఆబ్జెక్ట్. స్టూడెంట్ ఒకటి ఇచ్చాము. సో నేను ఇట్లా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశానండి. క్రియేట్ చేసిన తర్వాత సో నేను ఈ స్క్రీన్కి వస్తున్నాను. ఓకే, ఇప్పుడు యాప్ మేనేజర్ ఓపెన్ అయింది. సరే, మళ్ళీ అటు ఇటు కన్ఫ్యూజ్ అవుతారేమో. సో నేను ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, సారీ 3 ఆబ్జెక్ట్లు క్రియేట్ చేశానండి. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, మీకు ఒక్క యాపే క్రియేట్ చేసాము హన్సిత్ టెక్నాలజీస్ అని. 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. 3 ఆబ్జెక్ట్స్ ఏం క్రియేట్ చేసామంటే స్టూడెంట్ అనేది ఒకటి క్రియేట్ చేసాము, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఒకటి క్రియేట్ చేసాము. ఓకే, దాంతోపాటు ట్రైనింగ్ సెషన్స్ అని. సో ఈ 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. ఈ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన తర్వాత జస్ట్ మీకు అర్థం అవటానికి ఇదేం సేవ్ చేయని, ఇది స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అని. సో ఇట్లా మనం 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాము. సో మీకు ఇంకా డౌట్ ఉందనుకోండి, ఇక్కడ జస్ట్ డిస్క్రిప్షన్ పైన టిక్ చేస్తే ఆటోమేటిక్ ఫిల్టర్ అవుతుంది. లేదు ఇక్కడ టైప్ మీద తీసుకోవట్లేదే. సో లేదా లాస్ట్ మాడిఫైర్ మీద టిక్ చేసా. డిస్క్రిప్షన్లో ఓకే టీ లెటర్ ఫస్ట్ వచ్చింది, ట్రైనింగ్ సెషన్స్. లేదా మనం ఇక్కడ ఇంకా కస్టమ్ ఆబ్జెక్ట్స్ తీసుకోవట్లేదు. ఓకే, సో ఇక్కడ బేసిక్ ఇది కూడా మీకు వస్తుంది, ఇమే టిక్ చేస్తే ఓన్లీ ఇవ్వండి. ఇక్కడ మీరు 3 కస్టమ్ ఆబ్జెక్ట్స్ వచ్చేసాయి, చూసారా. మనం క్రియేట్ చేసిన 3 కస్టమ్ ఆబ్జెక్ట్స్. అంటే మన ఆర్గ్లో ఎన్ని కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయన్నప్పుడు
ట్రైనింగ్ సెషన్ 1, స్టూడెంట్, కాలేజ్ నేమ్, ఈ 3 నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ 3 క్రియేట్ చేసాం. ఓకే, రైట్. ఒక యాప్ క్రియేట్ చేసాము, 3 ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయబోతున్నామంటే మన హోమ్ పేజ్కి వచ్చా, ఇక్కడ ఏమీ లేవండి. సో టాప్లో నాకు ఏమీ లేవు. అదే వేరియస్ మనం వేరే దానికి స్విచ్ అవుతున్నాం. దీన్ని యాప్ లాంచర్ అంటారు. యాప్ లాంచర్ అంటారు. సో నేను సపోజ్ సేల్స్ అనే దానికి స్విచ్ అవుతున్నా. సో ఇది మీకు ఫస్ట్ డే చెప్తున్నా కానీ ఫస్ట్ డే చాలా ఏదో అయోమయంగా ఉండొచ్చు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం చెప్తున్నాను కదా. ఒక 5 డేస్లో మీరే ఇదంతా ఈజీగా చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. ఫస్ట్ డే అయోమయంగా కొత్తగా ఉంటుంది. ఒక చిన్నపిల్లాన్ని స్కూల్కి తీసుకెళ్తే ఎలా కొత్తగా ఉంటుందో సేమ్ వే మీ సిచ్యువేషన్ ఫస్ట్ డే అలాగే ఉంటుంది. డోంట్ వర్రీ. కానీ మీరు ప్రాక్టీస్ చేస్తేనే నెక్స్ట్ వీక్ సాటర్డే కల్లా డ్యామ్ షూట్ చెప్తున్నాం కదా, ఈజీగా మీరు నాకంటే ముందే చెప్పేస్తారు. సో ఇప్పుడు సేల్స్ ఫోర్స్ చార్టర్ అనే దాంట్లో ఇలా ఉన్నాయి చూశారు కదా. సో నాకు ఇప్పుడు ఇలా కాకుండా అంటే ఇక్కడ ఎట్లా అయితే ఉన్నాయో సేమ్ నాకు హన్షిత్ టెక్నాలజీస్ కూడా ఇలాగే రావాలా. ఓకే, హన్షిత్ టెక్నాలజీస్ కూడా నా స్క్రీన్లో అంటే ఇవన్నీ మనం ఒక ఆర్గ్ని క్రియేట్ చేస్తున్నాం. ఒక కంపెనీకి కావాల్సిన లెవెల్లో మనమే బిల్డ్ చేస్తున్నాం. మీరు రియల్ టైంలో కూడా సేమ్ ఇవే చేయబోతారు. ఓకే, ఇంకొంచెం అడిషనల్గా ఉంటుంది వీటితో పాటు ఇంకొంచెం అడిషనల్గా. సో హన్షిత్ టెక్నాలజీస్లో ఇక్కడ నాకు ఏం లేవండి. సో ఏమీ లేవు. సో ఇప్పటి వరకు మనం 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. సో అప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇక్కడ అవి రావటం కోసం, అంటే ఇక్కడ మనం క్రియేట్ చేసిన రావటం కోసం ఏం చేస్తున్నానంటే నేను మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ అన్నింటికి 3 ఆబ్జెక్ట్స్కి నేను ఇక్కడ ట్యాబ్ క్రియేట్ చేస్తున్నాను. ట్యాబ్కి ట్యాబ్స్ అని కొట్టేసి జస్ట్ హోమ్లో ట్యాబ్స్ అని కొట్టి ట్యాబ్స్ అని కొడుతున్నాను. జస్ట్ క్విక్ ఫైండ్లోకి వచ్చేసి ట్యాబ్ అని కొట్టాను. ఇక్కడ కస్టమ్ ఆబ్జెక్ట్ ట్యాబ్స్ అని ఉందండి, న్యూ కొడుతున్నాను. కస్టమ్ ఆబ్జెక్ట్ ట్యాబ్స్ న్యూ కొట్టాను. న్యూ కొట్టిన తర్వాత ఆబ్జెక్ట్ నేమ్ ఆటోమేటిక్ కాలేజ్ నేమ్ మనం క్రియేట్ చేసిన ఇక్కడ వస్తుంది. స్టైల్, సో ఇది మన ఇష్టం అండి. మనకి నేను స్టార్టింగ్ నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నాను నన్ను. సో ఇక్కడ కూడా జస్ట్ ఇట్లా ఇచ్చేసాను. నెక్స్ట్ నేనేం చేయలేదు, మళ్ళీ చెప్తున్నా. ఇక్కడికి వచ్చేసి ట్యాబ్ అని కొట్టానండి. ట్యాబ్స్ ఓపెన్ అయ్యాయి. అందులో ఫస్ట్ మనం క్రియేట్ చేసిన 3 ఆబ్జెక్ట్స్ వచ్చాయి. 3 ఆబ్జెక్ట్స్ వచ్చాయి. సో నెక్స్ట్, సో ఇక్కడ చూసారా ట్యాబ్ విజిబిలిటీ డిఫాల్ట్ ఆన్. ఇవి కూడా వీటికి కూడా సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ మన ప్రొఫైల్ ఏమని చెప్పాను, మనం సిస్టమ్ అడ్మిన్ సిఇఓ. సో మనకి ఆన్ అని ఉంది. సో నెక్స్ట్, సో వీటిని ఏమీ కదిలించట్లేదు. బట్ వీటిలో అండి మీకు వచ్చే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో నెక్స్ట్ గోయింగ్ ఆన్, మీ అందరికి నేను ఇవి చెప్తూ ఉంటాను. సో నెక్స్ట్ ఇంకొక ట్యాబ్ న్యూ. సో మనం 3 ఆబ్జెక్ట్స్కి 3 ట్యాబ్స్ క్రియేట్ చేసినాం. స్టూడెంట్, బుక్, బ్యాంక్ తీసుకున్నాను, నన్ను. నెక్స్ట్, సో వీటిని ఏమి కదిలించకండి. కదిలించారంటే మీకు ఫర్దర్గా అక్కడ ట్యాబ్స్ కనిపించవు. కొన్నిసార్లు కనిపించవచ్చు, కొన్నిసార్లు కనిపించకపోవచ్చు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసం అండి. ఇప్పుడు మీకు సిస్టమ్ మొబైల్ బాగా తెలిసిన తర్వాత మొబైల్ వాడేది వేరు, తెలియకుండా ఏమైతే నొక్కేశారు అనుకోండి, సో తర్వాత ఏమవుతుంది, నా ఆర్గ్ ఇట్లా పని చేయట్లేదు, ఇంకా మీకు ఏంటంటే ఒక 1 టైప్ ఆఫ్ ఇరిటేషన్ అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని నేను ఏమి కదిలించొద్దు అంటున్నాను. నెక్స్ట్, కదిలించడం వల్ల కూడా ప్రాబ్లం ఏమీ లేదు చెప్తున్నా. నేను ఇది సెలెక్ట్ చేసుకొని వీటిలో కొన్ని అది ట్యాబ్ హిడెన్, ట్యాబ్ ఆఫ్ ఇట్లా పెట్టుకుంటానంటే నో ప్రాబ్లం, ఏమీ కాదు. కాకుంటే మీకు ఒక్కసారి సిస్టమ్ అయిన తర్వాత అప్పుడు మీరు, ఇప్పుడు మోటార్ సైకిల్ ఉందండి, మీరు మోటార్ సైకిల్ నేర్చుకున్న తర్వాత ఎట్లయినా దాంతో డ్రైవ్ చేయొచ్చు. నేర్చుకునేటప్పుడే నేను అట్లా కాదు, నేను 8 వేయాలా, 7.5 వేయాలా, 6.5 వేయాలంటే కష్టం. I have your doubt. యా టెల్ మీ రతీష్. త్రీ ఆబ్జెక్ట్స్ ని కలిపి ఒకే ట్యాబ్ లో క్రియేట్ చేయలేమా? త్రీ లేదు, ఒక ఆబ్జెక్ట్ ఒక ట్యాబ్ అవి. ఎస్ రైట్. సో అవి ఎందుకు నేను అట్లా చెప్పా అంటే ఇక్కడ చూడండి, కొన్నిసార్లు డైరెక్ట్గా వస్తాయి, కొన్నిసార్లు రావు. ఇక్కడ ఏ ట్యాబ్స్ రాలా. సో దీన్ని మనం ట్యాబ్ అంటాము. సపోజ్ ఇక్కడ స్టూడెంట్స్ ట్యాబ్. సో తర్వాత ఆ ట్యాబ్ ఎందుకు అన్నది మీరు ఒకసారి చూసిన తర్వాత అప్పుడు చెప్తారు ఎందుకు క్రియేట్ చేయలేము అన్నది. సో ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క ట్యాబ్ వస్తాయండి. ట్యాబ్ ఈజ్ నథింగ్ బట్ 3 ఆబ్జెక్ట్స్ని ఒకే ట్యాబ్లో క్రియేట్ చేయలేమా అంటే పాసిబుల్ ఉంటుంది. కానీ మనం క్రియేట్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఆ డీటెయిల్స్
క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు నేను స్టూడెంట్ డీటెయిల్స్ మాత్రమే ఎంటర్ చేయాలనుకోండి, ఇక్కడ చూసారా హోమ్ అనేది ఒక ట్యాబ్, చార్టర్ అనేది ఒక ట్యాబ్, అకౌంట్స్ అనేది ఒక ట్యాబ్, కాంటాక్ట్స్ అనేది ఒక ట్యాబ్. సో ఇట్లా ఒక్కొక్క ఇండివిజువల్ ట్యాబ్ క్రియేట్ చేసిన. ఇక్కడ చూసారా కాలేజ్ నేమ్, స్టూడెంట్స్, ట్రైనింగ్ సెషన్ వచ్చాయి. ఈ మూడిట్లో వచ్చాయండి. ఓకేనా, సర్వీస్ అనే దాంట్లో వచ్చాయి. సో ఇప్పుడు నేను కాలేజ్ నేమే టిక్ చేశాను అనుకోండి, ఇట్లా ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. నేను న్యూగా కాలేజ్ సంబంధించిన డేటా ఇక్కడ లోడ్ చేస్తున్నాను. సో కాలేజ్ సంబంధించిన డేటా ఇట్లా కాలేజ్ నేమ్ ఇస్తున్నాను, ఓనర్ హన్సిట్ టెక్నాలజీ. ఇప్పుడు మీరు మూడు ఒకే దాంట్లో ఇచ్చాను అంటే ఇచ్చేసేయచ్చు. దాన్ని మనం నెక్స్ట్ ఫర్దర్ రిలేషన్స్లో ఫామ్ చేసి చూపిస్తాం. బట్ ట్యాబ్ మూడింటిని ఒకే దాంట్లో ఇవ్వటం అనేది రికమెండెడ్ ప్రొసీజర్ కాదు, పాసిబిలిటీ కూడా ఉండదు అది. బట్ మీరు కోడింగ్ ఉపయోగించా లేదా కాన్ఫిగరేషన్ లెవెల్ వెళ్ళి చేంజ్ చేసి చెయ్యొచ్చు, కానీ మనకి అంత యూజ్ఫుల్ ఉండదండి, అది పరిస్థితి. సో ఇక్కడ చూడండి, ట్యాబ్స్ 3 ట్యాబ్లు క్రియేట్ చేసాం. ట్యాబ్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నాకు ఇక్కడ రాలేదు అంటే మీరు దానికి ట్యాబ్ కూడా క్రియేట్ చేయాలి. సో హన్షిట్ టెక్నాలజీస్ ఉంది, ఇది కూడా ఒక ఇంటర్వ్యూ టైప్ క్వశ్చన్ అండి, ఇంటర్వ్యూ క్వశ్చనే. సో నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కానీ నాకు హోమ్ పేజ్లో రాలేదు, కానీ అదే ఇక్కడ వచ్చేసే కాలేజ్ స్టూడెంట్స్, ఇది హోమ్ పేజే. దీన్ని హోమ్ పేజ్ అంటారు, దీన్ని హోమ్ పేజ్ అంటారు. దీన్ని వచ్చేసి సెటప్ పేజ్ అంటారు, ఎందుకంటే ఇక్కడ మనం సెటప్లో ఉంటాం కాబట్టి దీని మొత్తాన్ని సెటప్ పేజ్ అంటారు, సెటప్ పేజ్. దీన్ని హోమ్ పేజ్ అంటారు, ఇది హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్లో అంటే యాప్ లాంచర్ ఉన్నదాన్ని హోమ్ పేజ్ అంటారు, యాప్ లాంచర్ ఉన్నదాన్ని హోమ్ పేజ్ అంటారు. మీకు జస్ట్ ఇవి గుర్తుండటానికి ఇట్లా చెప్తున్నా, బట్ ఫర్దర్ మోడిఫికేషన్ ఎందుకు అనేది చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. సో నాకు ఇక్కడ హన్సిట్ టెక్నాలజీస్లో ఇవి రాలేదు, కానీ వేరియస్ సర్వీస్ దాంట్లో వచ్చాయి. సో మన దాంట్లో ఎందుకు రాలేదు అన్నప్పుడు మనం మళ్ళీ ఇక్కడ యాప్ మేనేజర్లోకి వెళ్ళి, యాప్ మేనేజర్లో మన హన్షిత్ టెక్నాలజీస్ ఉంది కదా, హన్షిత్ టెక్నాలజీస్ ఇక్కడికి ఎలా వెళ్ళాలన్నది మీరు ఒకసారి సెషన్ తర్వాత చూసుకున్నప్పుడు అయినా వచ్చేస్తుంది. క్విక్ ఫైండ్ ఇక్కడ యాప్ మేనేజర్ అని కొట్టేస్తారు. యాప్ మేనేజర్ కొట్టిన తర్వాత మన యాప్లో రైట్ సైడ్ ఎడిట్ ఆప్షన్ కొడితే ఇప్పుడు యాప్ బిల్డర్కి వెళ్తుంది. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే నాకు ఇక్కడ ఈ 3 ఐటమ్స్ రాలేదు. సో ఎందుకు ఈ 3 ఐటమ్స్ రాలేదు అన్నది నేను ఇప్పుడు చూడబోతున్నాను. ఇక్కడ నావిగేషన్ ఐటమ్స్ ఉంటుందండి, లెఫ్ట్ సైడ్లో నావిగేషన్ ఐటమ్స్. ఇక్కడ చూసారా నో ఐటమ్స్ సెలెక్టెడ్ అని ఉంది. నో ఐటమ్స్ సెలెక్టెడ్ కాబట్టే మనకి ఇక్కడ ఏ ఐటమ్స్ రాలేదు, ఏమీ రాలేదు. ఇది ఎక్కడ ఉంటుంది, పాత్ చెప్తున్నాను చూడండి, ఈ పాతేనండి. ఈ పాత్లో సెటప్లో క్విక్ ఫైండ్ బాక్స్లో యాప్ మేనేజర్లో మన యాప్ని సెలెక్ట్ చేసుకోవాలి. మన యాప్ సెలెక్ట్ చేసి రైట్ సైడ్ ఎడిట్ కొట్టాలి. సో థింక్ సెషన్ ఎండెడ్ ఎట్ 1 hour అండి. మీరు ఒకసారి అందరూ మళ్ళీ జాయిన్, వాళ్ళు అడ్మిట్ చేస్తూ ఉండండి ప్లీజ్, అడ్మిట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ అడ్మిట్ రిమైనింగ్ ఆల్, వాళ్ళు అడ్మిట్ చేస్తూ ఉండండి మీరే, ఎవరో ఒకరు అడ్మిట్ చేయండి ఒక 1-2 minutes. సో ఇది ఎట్లాగో రికార్డ్ అవుతుంది, నో ప్రాబ్లం, మీకు రికార్డెడ్ సెషన్ షేర్ చేస్తాను. సో ఇక్కడ నేను నావిగేషన్ ఐటమ్స్లో, సో సెషన్ రికార్డ్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం. నావిగేషన్ ఐటమ్స్లో ఇక్కడ అకౌంట్స్ ఉన్నాయి. సో నేను అకౌంట్స్ అనే ట్యాబ్ తీసుకుంటున్నాను. సో రిమైనింగ్ మన కస్టమర్ స్క్రీన్ అవుట్ షేరింగ్. ఓ ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుంది, ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి. Yes, it's now visible. ఓకే, సో ఇక్కడ నాకు నేనేం లేదండి, కాలేజ్ నేమ్ స్టూడెంట్స్ ట్రైనింగ్ సెషన్, ఈ కాలేజ్ నేమ్ స్టూడెంట్ ట్రైనింగ్ సెషన్ అన్నది నేను ఇక్కడ జస్ట్ కాలేజ్ నేమ్ తర్వాత స్టూడెంట్స్
మీరు ఒక్కసారి దీన్ని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుందండి. నేను చెప్పినంత మాత్రం మేబీ ఇప్పుడు అర్థం అవ్వచ్చు, కొందరికి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. కానీ ఒక్కసారి వీడియో ప్రకారం వెళ్ళి చూడండి. ఫస్ట్ టైం తీసుకుంటుంది, బట్ ఫర్దర్గా మీకు ఇంత టైం అయితే తీసుకోదు, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఓకే, సో నేను ఈ 3 ట్యాబ్స్ ఇక్కడ యాడ్ చేశాను. సో మీరు వీడియోలో ప్రొసీజర్ అయిపోయినా వచ్చేస్తుంది, బట్ నేను మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, అన్షిత్ టెక్నాలజీస్లో ఏం లేవు కదా, జస్ట్ రిఫ్రెష్ చేశాను. చూసారు, అన్షిత్ టెక్నాలజీ, కాలేజ్ నేమ్, స్టూడెంట్స్, ట్రైనింగ్ సెషన్, ఈ 3 వచ్చేసాయి. సో ఈ మూడింటిని ఎలా యాడ్ చేసామన్నది నేను మీకు ఇందులో అయితే కొంచెం లైట్నింగ్ వర్క్ అవుతుంది కాబట్టి చెప్తాను. చూడండి, సెటప్లోకి వెళ్తున్నాను. మళ్ళీ చూడండి ట్యాబ్స్ అక్కడ ఎట్లా యాడ్ చేశాను అన్నది. ఓకే, ఇక్కడ ఇంకా రాలా, జస్ట్ రిఫ్రెష్ కొట్టేస్తే అప్పుడు యాడ్ అయి ఉంటాయి. సో ఇక్కడ ఈ 3 వచ్చేసాయి. సో ఈ ట్యాబ్స్ ఇక్కడ ఎలా యాడ్ చేసిన అనేది నేను చెప్తున్నాను. చూడండి, క్విక్ ఫైండ్ అండి. జస్ట్ మీకు మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తున్నా, మేబీ కొందరికి అర్థమైన వాళ్ళకి ఇరిటేషన్గా ఉండొచ్చు. సెటప్లోకి వెళ్ళాను. సెటప్లో తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్, ఓకే, నేను యాప్ మేనేజర్ అని తీసుకున్నాను. మేబీ ప్లీజ్ బేర్ అండి, ప్లీజ్ బేర్ విత్ మీ. ఎవరైతే ఏంటి ఇన్నిసార్లు చెప్తున్నారు అనుకున్న వాళ్ళు, యాప్ మేనేజర్కి వెళ్ళాను. యాప్ మేనేజర్ తర్వాత ఇక్కడ మనకి ఏదైతే మనం క్రియేట్ చేసిన యాప్ ఉంటుందో, సో ఒకటి డూప్లికేట్ తీసుకుందాం, డూప్లికేట్ యాప్. సో ఇక్కడ మనం క్రియేట్ చేసింది ఏదైతే ఇదిగోండి, హన్షిత్ టెక్నాలజీస్ అని ఉంది ఇక్కడ. హన్షిత్ టెక్నాలజీస్ 11th వన్ అండి. సో ఈ హన్షిత్ టెక్నాలజీస్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి, అంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ తీసుకున్నాను. ఎడిట్ ఆప్షన్ తీసుకున్న తర్వాత సో ఇప్పుడు నావిగేషన్ ఐటమ్స్, లెఫ్ట్ సైడ్లో నావిగేషన్ ఐటమ్స్లు ఇవ్వండి. ఈ 3 లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ యాడ్ చేశానండి. తర్వాత నేను అకౌంట్స్ అనేది కూడా ఒకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ అకౌంట్స్ నేను టాప్కి తీసుకెళ్దాం అనుకున్నాను. సో ఇక్కడ ఈ ట్యాబ్స్ ఉపయోగించి అకౌంట్స్ టాప్ ఇచ్చే కాలేజ్ నేమ్, స్టూడెంట్స్, ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సేవ్. సో ఇలా ఇచ్చేసానండి. సో ఇది పరిస్థితి. సో ఓవరాల్గా ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ హన్షిత్ హోమ్ పేజ్లో అకౌంట్స్ ఇంకా రాలా, రీఫ్రెష్ చేసా. కొన్నిసార్లు కొంత టైం తీసుకోవచ్చు, మీరు ఏం వర్రీ అవ్వకండి. ఓకేనా, మేబీ 2-3 మినిట్స్ 5 మినిట్స్ కూడా తీసుకుంటుంది. సో అకౌంట్స్, కాలేజ్ నేమ్, స్టూడెంట్స్ ఇచ్చేసా. సో ఇవి ఇచ్చేసాం జస్ట్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది. మళ్ళీ యాప్ మేనేజర్లో ఇంకొక యాప్ క్రియేట్ చేస్తున్నాను, న్యూ లైట్నింగ్ యాప్. యాప్ వచ్చేసి యాప్ హన్షిత్ టెక్నాలజీస్ ఇచ్చాం కదా, యాప్ జస్ట్ పబ్లిక్ రిసోర్సెస్ అని ఇచ్చాను. సో ఇక్కడ ఏ లోగో అన్నది కూడా మన చాయిస్ అండి, నో ప్రాబ్లం. సో లోగో విషయం నేను ఎందుకు ఈ లోగోనే ఇవ్వాలి, వేరేది ఇవ్వచ్చు కదా అనేసి అట్లా ఏం లేదండి. ఒక లోగో ఇచ్చుకుంటే మన ఆర్గ్ ఇట్లా కనిపించినప్పుడు బాగుంటుంది అనేసి నేను అట్లా ఇచ్చాను. నెక్స్ట్ నెక్స్ట్. సో వీటిని ఏం చేయట్లేదు, యూటిలిటీ బార్ డిఫాల్ట్. నెక్స్ట్, ఇక్కడ నావిగేషన్ ఐటమ్స్, న్యూ లైట్నింగ్ యాప్ సెలెక్టెడ్. ఓకే, నెక్స్ట్. ప్రొఫైల్స్, నో ప్రొఫైల్ సెలెక్టెడ్. సిస్టమ్ అడ్మిన్కి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీక్ ఎవరైతే ఉన్నారో సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ కనుక మీరు యాప్ని ఇక్కడ యాడ్ చేయకుంటే, మీరు సిస్టమ్ అడ్మిన్గా లాగిన్ అయినప్పుడు మీకు ఇక్కడ కనిపించదు. ఓకే, ఇప్పుడు యాప్ క్రియేట్ చేసాం కదా, యాప్ లాంచర్స్కి వెళ్ళాను. యాప్ లాంచర్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన యాప్ పేరు ఏమి ఇచ్చాము, పబ్లిక్ ఇచ్చామా, పబ్లిక్ రిసోర్సెస్. సో పియూబి పబ్లిక్ రిసోర్సెస్ ఇచ్చాను.
దట్ నేను పబ్లిక్ రిసోర్స్ ఇచ్చాక మళ్ళీ బ్లాంక్ అండి. చూసారా, మళ్ళీ బ్లాంక్. ఇక్కడ రాలేదంటే ఏం చేయాలన్నది మీరు ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. సో దాని తగ్గట్టు ఇక నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే ఆబ్జెక్ట్ మేనేజర్ నెక్స్ట్ దండి. సో నెక్స్ట్ ఏం చేసిన, ఆబ్జెక్ట్ క్రియేషన్ అయిపోయింది, యాప్ క్రియేట్ చేసాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఫీల్డ్స్ క్రియేట్ చేయబోతున్నాను. ఫీల్డ్స్, సో ఈ ఫీల్డ్స్ అన్నది ఆబ్జెక్ట్ మేనేజర్ సెటప్లో నుంచి ఈ సెటప్ పేజ్కి వచ్చాం. దీన్ని సెటప్ పేజ్ అంటారు, దీన్ని సెటప్ పేజ్ అంటారు, ఆబ్జెక్ట్ మేనేజర్. తర్వాత ఇక్కడ ఒక ఆబ్జెక్ట్లో ఫీల్డ్స్ క్రియేట్ చేయాలి. సో మనము ఏ ఆబ్జెక్ట్లో క్రియేట్ చేయాలనుకుంటున్నాం అన్నది మన చాయిస్. సో నేను స్టూడెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. స్టూడెంట్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. స్టూడెంట్ ఆబ్జెక్ట్ తీసుకున్న తర్వాత ఒక ఆబ్జెక్ట్ ఓపెన్ చేయాలి. అందులో లెఫ్ట్ సైడ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్. సో లెఫ్ట్ సైడ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. సో నేను ఇది తీసుకున్నాను, ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ తీసుకొని దీని మీద జస్ట్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ పైన న్యూ డిలేటెడ్ ఫీల్డ్స్, ఫీల్డ్ డిపెండెన్సీస్, సెట్ హిస్టరీ ట్రాకింగ్, సో ఇవన్నీ ఉన్నాయి. సో మనం ఓన్లీ న్యూ తీసుకుంటున్నాం. సో ఈరోజు ఓవరాల్గా మనం చేస్తుంది మీకు మేబీ ఏంది ఇంత చెప్పామే లేదు ఇంత విన్నట్టు అనిపించిన హెవీగా, ఒక యాప్ క్రియేట్ చేసామండి, ఒక ఆబ్జెక్ట్ అంటే 2 యాప్లు క్రియేట్ చేసాం, 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం, ఒక 2-3 ఫీల్డ్స్ క్రియేట్ చేయబోతున్నాం అంతే ఈరోజు సెషన్, ఇంకేం ఉండదు. సో ఇప్పుడు మనం ఫీల్డ్స్ క్రియేట్ చేయబోతున్నాం. ఫీల్డ్స్ నేను జస్ట్ స్టూడెంట్ కదా, స్టూడెంట్కి ఏం అవసరం అవుతుంది, ఓకే ఫస్ట్ నుంచి వస్తే పోతుందా, ఆటో నెంబర్ ఫార్ములా ఇవి ఫస్ట్, ఓకే వద్దు, ఓకే ఈమెయిల్ తీసుకుంటున్నానండి, ఈమెయిల్ తీసుకుంటున్నాను. జస్ట్ ఈమెయిల్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఆల్వేస్ రిక్వైర్ ఏ వాల్యూ, ఓకేనా, ఈ చెక్ బాక్స్ ఇచ్చారనుకోండి. తర్వాత డు నాట్ అలో డూప్లికేట్ వాల్యూ. ఇప్పుడు 1 సెకండ్ జస్ట్ ఇక్కడ మన వాళ్ళు ఎవరు యాక్టివ్గా ఉన్నారు చూడొచ్చు. వినోద్ కుమార్ రాయపనేని, ఒకసారి మీరు అన్మ్యూట్ చేయండి. వినోద్ ఉన్నారా మీరు? వినోద్ సార్ నేను ఇప్పుడే సెషన్ జాయిన్ అయ్యాను సార్. ఇప్పుడే జాయిన్ అయ్యారు, ఓకే ఎక్స్క్యూజ్, మీకు ఎక్స్క్యూజ్ వచ్చేసింది. ఓకే నెక్స్ట్ సుష్మా, ఒకసారి మీరు అన్మ్యూట్ చేయండి. సుష్మా ఇక్కడ డు నాట్ అలో డూప్లికేట్ వాల్యూస్ అంటే దీని అర్థం ఏంటండి? సుష్మా రిపీటెడ్ వర్డ్స్. రిపీటెడ్ వస్తుందా ఒప్పుకోదా? రిపీటెడ్ వస్తుందా ఒప్పుకోదా? ఒప్పుకోదు. ఓకే కరెక్ట్, పర్ఫెక్ట్. నెక్స్ట్ మమత, ఆల్వేస్ రిక్వైర్ ఏ వాల్యూ ఇన్ దిస్ ఫీల్డ్ అంటే దీని అర్థం ఏంటి? మమత ఉందా, లాగౌట్ అయిపోయిందా? ఉన్నానన్నా. ఓకే, ఆల్వేస్ రిక్వైర్ ఏ వాల్యూ అంటే ఏంటి దీని అర్థం? వాల్యూ ప్రతిసారి ఎస్, ప్రతిసారి. సో మీరు ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు పక్కన స్టార్ మార్కో లేదా మీకు ఎర్రర్ త్రో చేస్తూ ఉంటుంది, ఏమని, ప్లీజ్ గివ్ ద మ్యాండేట్ ఆల్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ అని. సో మనం ఈ చెక్ బాక్సెస్ ఏవి ఇవ్వాలి ఏ ఇవ్వకూడదు అన్నది క్లయింట్ రిక్వైర్మెంట్ అండి, మనకేం సంబంధం ఉండదు. మనం ఏం చేస్తాం తెలుసా, వాళ్ళు నాకు ఇట్లా ఒక డేటా కావాలంటే ఇట్లా క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం అంతే. ఓకే, సో వాళ్ళు ఎట్లా కావాలి నాకు ఇట్లా, ఓకే మీరు మ్యూట్కి వెళ్ళొచ్చు. సో నేను జస్ట్ స్టూడెంట్ ఈమెయిల్ ఐడి ఇచ్చాను, ఇక్కడ కూడా అందరికి ఇచ్చేసాను. నెక్స్ట్ సేవ్. సో ఇప్పుడు నేను హన్షిత్ టెక్నాలజీస్లోకి ఇక్కడికి వెళ్ళాను, హోమ్ పేజ్లో హన్షిత్ టెక్నాలజీస్. సో మీరు ఇక్కడ క్రియేట్ చేసే ఫీల్డ్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు క్రియేట్ చేసిన ఇక్కడ 1 2 3 4 5 ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఈ 5 ఫీల్డ్స్ నేను ఇప్పుడు జస్ట్ ఇక్కడ స్టూడెంట్స్ అని టిక్ చేసా, న్యూ కొట్టానండి. న్యూ కొడితే ఇందులో 2నే వస్తున్నాయి, మిగతా కనిపించట్లేదు. సో మిగతా ఫీల్డ్స్ ఏమైనట్లు మరి?
2 ఫీల్డ్స్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఈమెయిల్ ఐడి ఉంది. మ్యాక్స్ ఇంకో 10 మినిట్స్లో అయిపోతుందండి ఈ సెషన్ మీకు. సో స్టూడెంట్ నేమ్ ఇచ్చాను, స్టూడెంట్ నేమ్ సపోజ్ వినోద్ అని ఇచ్చాను. స్టూడెంట్ ఈమెయిల్ ఐడి 123@gmail.com ఇచ్చాను. సో సేవ్, ఓకే సేవ్ అని న్యూ తీసుకుంటున్నా. సేవ్ అని కూడా కొట్టేయచ్చు. ఇప్పుడు నేను రాజేష్ అని ఇచ్చాను, మళ్ళీ 123 జీమెయిల్ అని ఇచ్చానండి, 123gmail.com. ఓకే సేవ్ కొట్టా. ఏమని వచ్చింది ఎర్రర్ చూడండి, డూప్లికేట్ వాల్యూ ఫౌండ్ అని వచ్చిందండి. ఎర్రర్ చూడండి. ఎందుకు డూప్లికేట్ వాల్యూ ఫౌండ్ అని వచ్చిందంటే మనం అక్కడ ఇచ్చేసాము, చెక్ బాక్స్ ఇచ్చాము, డు నాట్ అలో డూప్లికేట్ వాల్యూ అనేసి. సో అప్పుడు మీకు ఇట్లా ఎర్రర్ వస్తూ ఉంటుంది. ఎందుకు ఈ ఎర్రర్ వచ్చిందన్నది మీరు ఐడెంటిఫై చేయడంలోనే మీ ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడ డూప్లికేట్ వాల్యూ ఫౌండ్ అని వస్తుంది, కానీ నాకు డూప్లికేట్ కాని రావట్లేదు. ఇప్పుడు 2 వాల్యూస్ కాబట్టి నో ప్రాబ్లం. మీకు ఒక 100, 1000, 1,00,000 రికార్డులు ఉన్నప్పుడు ఇదేమో డూప్లికేట్ వాల్యూ ఉంటుంది, కానీ నా సిస్టంలో డూప్లికేట్ లేదు, ఎందుకు ఇట్లా వస్తుంది, ఈ ఎర్రర్ని ఫిక్స్ చేయాలి అన్నప్పుడు ఎట్లా చేయాలన్నదే మీ ఎక్స్పీరియన్స్ అండి. సపోజ్ నాకు ఇప్పుడు ఇది అలో చేయాలి, డూప్లికేట్ కూడా అలో చేయాలి అంటే జస్ట్ నేను ఇక్కడికి వెళ్ళేసి స్టూడెంట్ ఈమెయిల్ ఉంది కదా, దీన్ని ఎడిట్ కొట్టి మనకి చేయాలా వద్దా అన్నది మన చాయిస్ అండి. ఇక్కడ చూసారా, డు నాట్ అలో డూప్లికేట్ వాల్యూస్ అనే చెక్ బాక్స్ ఉంది. సో డు నాట్ అలో డూప్లికేట్ వాల్యూస్ అనేది అన్చెక్ చేస్తే డూప్లికేట్ తీసుకుంటుంది, లేదు నాకు తీసుకోకూడదంటే ఇట్లా ఇచ్చేసాం. సో ఇదండి విషయము. సో నేను ప్రెజెంట్ డూప్లికేట్ని ఇవ్వకుండా ఉండాలనేసి ఇచ్చాను. సో ఐ డోంట్ వాంట్ డూప్లికేట్ వాల్యూస్, ఐ వాంట్ ఓన్లీ న్యూ వాల్యూస్. సో స్టూడెంట్ నేమ్ వచ్చేసి రాజేష్, ఈమెయిల్ ఐడి 1234, ఇంక ఇవే అండి. ఇంక దీని తర్వాత ఇంక ఈరోజుకి ఏం చెప్పాను, 1234gmail.com. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఆర్గ్లో మీరు జస్ట్ ఇక్కడ స్టూడెంట్స్లో న్యూ కొట్టంగానే ఓన్లీ 2 ఉన్నాయే అని ఇట్లా అనుకోకండి. మీకు ఆల్మోస్ట్ 20, 30, 50 ఫీల్డ్స్ కూడా మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. ఓకే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అది కంపెనీలో ఉండేది. మనం ఇక్కడ నేర్చుకునేటప్పుడు 5, 10 మ్యాక్సిమం చేస్తాం, లేదు 15. కంపెనీలో మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సిన డేటా ఒక 20 ఫీల్డ్స్, 50 ఫీల్డ్స్ ఉంటాయి. సో అట్లాంటి టైంలో ఏం చేస్తాము మనం అనుకున్నప్పుడు దానికి సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ లేదా డేటా లోడర్ ఉపయోగించి డేటాను లోడ్ చేస్తాం, మాన్యువల్గా ఇట్లా చేయకుండా. దానికి నేను నిన్న మీకు సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఇన్స్టాల్ చేయమన్నాను. సో ఈ రోజు వరకు మనం చేసిన సెషన్ మొత్తం ఇంక ఇక్కడతో ఆపుతున్నాము. మనం ఈరోజు ఏం చేసాం ఒక్కసారి జస్ట్ రివైండ్. ఒక ఆర్గు క్రియేట్ చేసాము, యాప్స్ క్రియేట్ చేసాము, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాము, ఒక్క ఫీల్డే క్రియేట్ చేసాము. సో మీరు కూడా క్రియేట్ చేస్తే చేయండి, అట్లీస్ట్ 1-2 ఫీల్డ్స్ క్రియేట్ చేయండి. ఓన్లీ ఫీల్డ్స్ క్రియేట్ చేసా. ఇప్పుడు ఇంతవరకు అయిపోయింది. సో నెక్స్ట్ నేను మీకు సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కూడా ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తాను. అది ఎందుకు యూజ్ అవుతుందంటే నెక్స్ట్ పోను మీకు ఈజీగా అర్థం అవుతుంది కాబట్టి. జస్ట్ సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఇక్కడ సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, మనం ఇది మొజిల్లాలో ఉన్నాం కాబట్టి ఫర్ ఫైర్ ఫాక్స్. సో నేను జస్ట్ ఇట్లా కొట్టాను, ఇక్కడ చూడండి నా స్క్రీన్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినానండి. సో మీరు జస్ట్ సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ప్లగ్ఇన్ అని కొట్టేసి మీ ఆర్గ్లో సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఉందా లేదా అన్నది ఒకటి ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఓకే యాడ్ చూసారా, రిమూవ్ ఉంది, ఆల్రెడీ నాకు యాడ్ అయ్యి ఉంది. లేదు నార్మల్గా మీకు ఇక్కడేం కానరాదండి, రైట్ సైడ్ ఉందా లేదా అన్నది మీకు కానరాదు. ఓకేనా గుర్తుపెట్టుకోండి. బట్ ఎప్పుడైతే మీరు సేల్స్ ఫోర్స్లోకి వెళ్తారో ఇక్కడ చూడండి వచ్చేస్తుంది. ఇది సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అండి. సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ మనం డేటాని ఇవ్వటానికి, డేటాని తీసుకోవటానికి, అన్నిటికీ ఇదంతా ఎస్క్యూఎల్ క్వరీస్ పైన వర్క్ అవుతుంటుంది. మళ్ళా చూడండి గూగుల్లో సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ప్లగ్ఇన్ ఫైర్ ఫాక్స్, క్రోమా మీరు ఎడ్జ్ వాడుతుంటే వాటికి యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత జస్ట్ నేను ఒక 5 క్వరీస్ ఇక్కడ ఈరోజు ట్రై చేస్తాను. ఓకే వాటిని బట్టి మీరు జస్ట్ 5 క్వరీస్, నెక్స్ట్ మీకు పోను ఇంకా ఎక్స్ట్రా అవుతాయి. సో నేను జస్ట్ సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లో డేటా ఎక్స్పోర్ట్కి వెళ్ళాను. డేటా ఎక్స్పోర్ట్లో సెలెక్ట్ ఐడి ఫ్రమ్ అకౌంట్, ఎస్క్యూఎల్ ఐడియా ఉన్న వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. సో ఇట్లా వచ్చేస్తాయి. నాకు 13 ఉన్నాయండి అకౌంట్లు ప్రెజెంట్. సో నాకు అట్ట కాదనేసి నేను లిమిట్ 5 ఇచ్చాను. సో 5 వస్తాయి. ఓకేనా, సెలెక్ట్ ఐడి ఫ్రమ్ అకౌంట్ కాకుండా ఓకే ఇక్కడ దీన్ని నేను మీకు ఆగండి జూమ్ చేస్తాను. ఇంకా సెలెక్ట్ ఐడి ఫ్రమ్ అకౌంట్,
ఇక్కడ ఈ ఫ్రమ్ తర్వాత ఇచ్చేది ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తారండి. ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తారు. సపోజ్ ఇక్కడ నేను మన ఆబ్జెక్ట్ STUD ఇదిగోండి కింద స్టూడెంట్ సి వచ్చింది చూసారా, ఇట్లా స్టూడెంట్ ఇచ్చాను. సెలెక్ట్ ఐడి ఫ్రమ్ స్టూడెంట్. మనం ఇప్పుడు 2 క్రియేట్ చేసాము. ఇవి ఫీల్డ్స్ అన్ని ఐడి కామా నేమ్ కామా ఈమెయిల్ ఐడి, ఇలా ఇవన్నీ ఫీల్డ్స్. సెలెక్ట్ తర్వాత ఫ్రమ్కు ముందు ఈ మధ్యలో ఇచ్చేవన్నీ ఫీల్డ్స్. ఫ్రమ్ తర్వాత ఇచ్చేది ఆబ్జెక్ట్. ఓకే, ఫ్రమ్ తర్వాత ఇచ్చేది ఆబ్జెక్ట్, ఫ్రమ్కి సెలెక్ట్కి మధ్యలో ఇచ్చేవన్నీ ఫీల్డ్స్ అండి. ఇవి ఫీల్డ్స్. ఫ్రమ్ తర్వాత ఇచ్చేది మీరు ఆబ్జెక్ట్ నేమ్. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు నేను ఈ క్వరీ ఎక్స్పోర్ట్ కొట్టా, ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎట్ రో 1 కాలమ్ 34. ఓకే, అన్ఎక్స్పెక్ట్ టోకెన్ ఫ్రమ్. ఈ ఫ్రమ్ కంటే ముందు నేను ఇక్కడ ఒక కామా ఎక్స్ట్రా ఇచ్చాను. చూసారు, ఇక్కడ మీకు ఆల్రెడీ ఎర్రర్ చూపిస్తుంది. సో ఎక్కడ ఎర్రర్ ఉన్నది అన్నది. సో నేను జస్ట్ దీన్ని రిమూవ్ చేశాను, ఎక్స్పోర్ట్. సో మనం 2 క్రియేట్ చేసాము. ఇప్పుడు 2 కాబట్టి నో ప్రాబ్లం అండి, నాకు 2 రికార్డ్స్ వచ్చేసాయి. ఓకే, ఇక్కడ లిమిట్ కూడా తీసేస్తున్నా, జస్ట్ ఎక్స్పోర్ట్ కొట్టాను, 2నే వచ్చాయి. బట్ మనకి ఇవి కొన్ని వేలల్లో ఉంటాయండి, లక్షల్లో కూడా ఉండొచ్చు. అట్లాంటప్పుడు మనకి ఇన్ని అక్కర్లేదు. అప్పుడు నేనేమంటే వేర్ నేమ్ ఈక్వల్ టు వినోద్ అని కొట్టాను అనుకోండి, జస్ట్ ఒక్కటే వస్తుంది. నాకు అలా కాదు, వినోద్కి సంబంధించిన నేమ్స్ ఎన్ని ఉన్నాయని తెలియాలి అంటే నేమ్ లైక్ అట్లయినా ఒక్కటే వచ్చింది. ఇక్కడ నేమ్ లైక్ ఇచ్చేసి పర్సంటేజ్ ఇచ్చాను అంటే స్టార్టింగ్ విత్ వి ఉన్న ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి. సో దీనికి ఒక్కసారి వేరే ఆబ్జెక్ట్ ట్రై చేద్దాం. వేరే లీడ్స్, లీడ్ లిమిట్ 20 చూద్దామండి. సో లీడ్లో ఈ ఫీల్డ్స్ ఉన్నావు కాబట్టి ఓన్లీ 20 రికార్డ్స్ ఉన్నాయండి లీడ్స్లో. సో ఈ 20 రికార్డులో జస్ట్ నేను మినిమైజ్ చేస్తున్నా. స్టార్టింగ్ ఏవేవి ఉన్నాయి, స్టార్టింగ్ బీతో ఇదిగోండి బెర్త్ అని ఒకరు ఉన్నారు, తర్వాత బిల్డిగో అని ఒకరు ఉన్నారు. బి మీద అంటే ఇప్పుడు నాకు ఉన్న ఈ 20లో బి తోటి ఎవరు ఉన్నారు, వేర్ నేమ్ లైక్ సారీ ఇది నేమేనా, ఓకే బిఆర్ సారీ లైక్ వై ఇగో చూసారా, బీఈఆర్ మ్యాచ్ అయ్యేవాళ్ళు. ఇక్కడ ఒక అతనికి బీఈఆర్ మ్యాచ్ అయింది, ఇక్కడ ఒక అతనికి బీఈఆర్ మ్యాచ్ అయింది. సో మనకి మన డేటాబేస్లో ఉన్న పేరుల్లో 2 మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఆ రెండింటినీ తెస్తుంది. 10, 15, 20 ఉన్నప్పుడు ఈజీ అండి డేటాని. ఇప్పుడు మీ దగ్గర 5 పేజీల బుక్ 10 పేజీల బుక్లు ఎతకటం తేలిక. 1000 పేజీల బుక్లో మీరు ఒక సెంటెన్స్ ఎతకాలి లేదా ఒక వర్డ్ ఎతకాలి అన్నప్పుడు చాలా డిఫికల్ట్. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఏంటంటే మనకి డేటాని ఈ సిస్టంలోకి మీరు ఇప్పుడు స్టూడెంట్ డేటా అనేది ఇచ్చారు కదా, ఇక్కడ క్రియేట్ చేశారు, మాన్యువల్గా చేశారు. అలా నాకు మాన్యువల్గా కాదు, నేను ఒకేసారి బల్క్ డేటా లోడ్ చేయాలి స్టూడెంట్లోకి అన్నప్పుడు సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఉపయోగించి లోడ్ చేయొచ్చు. అలా కాదు, నేను ఇట్లా మాన్యువల్గా ఇప్పుడు సపోజ్ స్టూడెంట్స్ కొట్టాను, న్యూ కొట్టేసి ఈ డీటెయిల్స్ ఇచ్చేసి ఇట్లా లోడ్ చేయొచ్చు ఒక కాన్సెప్ట్. ఇలా కాదు, నేను ఒకేసారి ఒక 500 స్టూడెంట్స్ డేటా లోడ్ చేయాలి సిస్టంలో. 500 మంది స్టూడెంట్స్ డేటా అంటే 500 సార్లు ఇది కొట్టుకుంటూ ఇట్లా అక్కర్లే. 500 మంది డేటా ఒకేసారి నేను జస్ట్ సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఉపయోగించేసి 500 మంది డేటా ఒకేసారి లోడ్ చేసేస్తాను. ఓకే, 500 కాదండి, 1,00,000 మంది డేటా అయినా జస్ట్ 2 మినిట్స్లో, నాట్ 2 మినిట్స్ అండి, ఒక 1 మినిట్లోనే మనం లోడ్ చేయొచ్చు. అవి గోయింగ్ ఫార్వర్డ్ మనం నెక్స్ట్ సెషన్లో దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉందాము. ఓకే, ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి సేల్స్ ఫోర్స్ పొజిషన్స్ అండి. అసలుకి ఏ రకాల పొజిషన్స్ ఉంటాయి ప్రెజెంట్ అంటే, నిన్న అది గ్రేట్ మహేంద్ర గారు అడిగారు అన్న నువ్వు దేని మీద చేస్తున్నావని. నాది పొజిషన్ చెప్పటానికంటే స్పెసిఫిక్ ఏమీ లేదు, పేరుకి
సపోర్టే కానీ మామూలుగా మనకుండే పొజిషన్ అండి సేల్స్ ఫోర్స్ అడ్మిన్, డెవలపర్, డిప్లాయ్మెంట్, ఎల్డబ్ల్యూసి, ఇంటిగ్రేషన్. సో ఇందులో ఎక్సెప్ట్ డెవలపర్ అంటే పార్షియల్గా చేశాను, మిగతా అన్ని పోస్టులు చేస్తూనే ఉంటాం. మా సినారియో డిఫరెంట్, మేము వర్క్ చేసే నేచర్. సో మనం ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు మీరు ఎవరైతే ఉన్నారో మీరు అడ్మిన్కి అటెండ్ అవ్వచ్చు, తర్వాత డిప్లాయ్మెంట్ కూడా చేయొచ్చు. మనం ఈ రెండింటిని అంటే ప్రెజెంట్ ఈ సెషన్లో అయితే కంప్లీట్ చేయబోతున్నాము. ప్రెజెంట్ బ్యాచ్కి సేల్స్ ఫోర్స్ అడ్మిన్ వేకెన్సీస్ ఉంటాయి, డెవలపర్ ఉంటాయి, డిప్లాయ్మెంట్ అంటే ఏం లేదండి, ఇది నెక్స్ట్ స్లైడ్లో చూస్తాము. ఎల్డబ్ల్యూసి లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్. లైట్నింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్క్రీన్ని నాకు ఎట్లా కావాలంటే అట్లా మాడిఫై చేసుకునే దానికే ఈ ఎల్డబ్ల్యూసి ఉపయోగిస్తున్నారు. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే అట్లాగా ఇట్స్ లైక్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అండి. ఇప్పుడు నాకు ఇదిగో ఇక్కడ ఈ స్క్రీన్ ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇవి ఉన్నాయి. ఇందులో ఇంకా నేను మార్చుకోవాలి బాగా. అంటే దీన్ని మీరు మాన్యువల్గా కూడా చేయొచ్చు, కానీ మాన్యువల్గా ఉన్నదాన్ని మాత్రమే చేయగలరు. అసలు కంప్లీట్ కొత్తగా క్రియేట్ చేయాలి అంటే, ఓకేనా, నేను ఈ స్క్రీన్ మొత్తాన్ని కొత్తగా బిల్డ్ చేయాలి అంటే మీరు ఎవరైతే పైథాన్ కోడింగ్, జావా, మిగతా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ కోడింగ్ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎల్డబ్ల్యూసి అంటే కంప్లీట్ కోడింగే ఉంటుంది. సో మీరు ఎల్డబ్ల్యూసి లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ ఉపయోగించేసి అవన్నీ కొత్తగా చేస్తాం. ఏవైతే మాన్యువల్గా చేయటం కుదరదో, ఇందాక రతీష్ అడిగాడు కదా క్వశ్చన్, 3 ట్యాబ్స్ ఒక్క దాంట్లో చేయొచ్చా అని. సో మాన్యువల్గా పాసిబుల్ కానీ మొత్తం ఎల్డబ్ల్యూసిలో మీరు చేయొచ్చు. సో అవన్నీ ఎల్డబ్ల్యూసిలో చేస్తారు. తర్వాత ఇంటిగ్రేషన్, సేల్స్ ఫోర్స్ని వేరే డేటాబేస్తో కనెక్ట్ చేయటం అండి, లేదా వేరే డేటాబేస్ని సేల్స్ ఫోర్స్ కనెక్ట్ చేయటం. ఇప్పుడు నా డేటా ఉంది, నా డేటాని నాకు గ్రాఫ్స్ రూపంలో రావాలి, ఓకేనా, లేదు వేరే డేటాబేస్లో ఉన్న సిస్టమ్ డేటాని తీసుకొచ్చి ఇక్కడ వేయాలా. ఇప్పుడు మన యాప్లో ఇక్కడ నేనేం చేస్తున్నాను, స్టూడెంట్ అనేవి క్రియేట్ చేస్తూ ఉన్నాను. సో ఏది మన ఇక్కడ నేను మాన్యువల్గా స్టూడెంట్స్ అని క్రియేట్ చేస్తూ ఉన్నాను. సో ఇట్లా కాదు, లేదా కాలేజ్ నేమ్స్ ఉన్నాయి, నాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజ్ మొత్తం ఆటోమేటిక్ సేల్స్ ఫోర్స్లోకి డంప్ అవ్వాలా. ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ బోర్డు దగ్గర డేటా ఉంటుంది, దాంతో ఇంటిగ్రేట్ చేసుకుంటే ఆటోమేటిక్ ఈ కాలేజ్ నేమ్స్ అనే దాంట్లో వాళ్ళ డేటా అంతా వచ్చి ఇందులో పడిపోతుంది. సో జస్ట్ ఇంటిగ్రేట్, రెండింటి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా ఫామ్ చేయటం. సో అక్కడ డేటా అంతా తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తారు. సో అట్లాంటి వాటి కోసము ఇంటిగ్రేషన్ ఉపయోగిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాండ్ బాక్సెస్ అండి. శాండ్ బాక్సెస్ అనేవి మనం మేజర్గా టెస్ట్ ఎన్విరాన్మెంట్స్. ఇప్పుడు మనం చేసేవన్నీ వర్క్ ప్రొడక్షన్లో చేస్తాం ఆల్వేస్, ఎవరు చేసినా, మీరు చేసినా, నేను చేసినా ప్రొడక్షన్లోనే చేస్తూ ఉంటాం. అది రియల్ టైం ఎన్విరాన్మెంట్. ఈ ప్రొడక్షన్లో చేసిన దాన్ని శాండ్ బాక్స్లోకి తీసుకెళ్లాలంటే రీఫ్రెష్ అని చేసేసి ప్రొడక్షన్ నుంచి శాండ్ బాక్స్ పట్టుకెళ్తాము. లేదు నేను శాండ్ బాక్స్లో కొత్తగా ఒకటి ట్రై చేసి దీన్ని టెస్టింగ్ టీమ్ చెక్ చేసి ఓకే పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది అన్నప్పుడు దీన్ని డిప్లాయ్మెంట్ ద్వారా ప్రొడక్షన్లోకి తెస్తాము. అండ్ ఇప్పుడు నా ప్రొడక్షన్లో నేను చాలా డేటా చేస్తానండి, శాండ్ బాక్స్ అనేది ఆటోమేటిక్గా ఎవరు మన వర్క్ చెయ్యం. సో ప్రొడక్షన్లో నేను చాలా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి చాలా ఫీల్డ్స్ క్రియేట్ చేశా, వీటిని శాండ్ బాక్స్లోకి తీసుకువెళ్ళాలి అని అనుకున్నప్పుడు జస్ట్ ఇక్కడ ఉన్నదాన్ని రీఫ్రెష్ కొడితే సేమ్ ప్రొడక్షన్కి రెప్లికా లేదా డూప్లికేట్ ప్రొడక్షన్లో ఉన్న డేటా మొత్తం శాండ్ బాక్స్కి వస్తుంది. ఈ రెండు కూడా లాగిన్, అదే ఇదేమో లాగిన్ డాట్ సేల్స్ ఫోర్స్, టెస్ట్ డాట్ సేల్స్ ఫోర్స్, ఇందులో ఉన్న డేటా ఇందులో ఉంటుంది. నాకు అలా కాదు శాండ్ బాక్స్లో ఉన్న డేటా డిస్టర్బ్ కాకూడదు, ఇంకా కావాలనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ పార్షియల్ కాపీకి వెళ్ళిపోతాం, ఇంకొక కాపీ క్రియేట్ చేసుకొని ఆ కాపీలో ఇవన్నీ కూడా అంటే మీరు ప్రెజెంట్ ఇవి చూడండి, గోయింగ్ ఫార్వర్డ్ మీకు చెప్తుండే ఒకేసారి ఎక్కువ డేటా ఇచ్చిన బ్రెయిన్కి అంత ఈజీ కాదండి గ్రాస్ప్ చేయడం. మనకున్న ఫుల్ కాపీ, పార్షియల్ కాపీ, డెవలపర్ శాండ్ బాక్స్, డెవలపర్ ప్రో శాండ్ బాక్స్ అని ఉన్నాయి. ఇది డెవలపర్ ప్రో అనే శాండ్ బాక్స్ ఉన్నాయి ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ సెషన్లో ఇవి చూడబోతున్నాం, యూజర్ క్రియేషన్, ప్రొఫైల్స్, పర్మిషన్ సెట్స్. సో ఇది నెక్స్ట్ సెషన్, మేబీ ఇది కొద్దిగా హెవీ టాపిక్ అండి. హెవీ అంటే ఏం లేదు, ఏదైనా అండి మీరు చిరుత మూవీలో ఒకే ఒక సాంగ్ గుర్తుపెట్టుకోండి, తెలిసేదాకా వింతేగా, తెలిసిందంటే ఇంతేగా, ఇదే డైలాగ్ గుర్తుపెట్టుకోండి. మీకు తెలియనంత వరకే వింత. సేల్స్ ఫోర్స్లో తెలుసుకుంటే చాలు, మీరు పెద్దగా చేయాల్సింది ఏంటి, ఎక్కడ ఏ ఆబ్జెక్ట్ ఉంది, ఎక్కడ ఏ ఫీల్డ్ ఉంది, ఎక్కడ ఏ బటన్ నొక్కాలి, ఎక్కడ ఏ బటన్ ఆపేయాలి, అది మీరు ఎంత త్వరగా తెలుసుకోగలిగితే మీరు అంత సీనియర్ సేల్స్ ఫోర్స్లో, ఓకేనా. సేల్స్ ఫోర్స్ అంతా కూడా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇప్పటి వరకు మనం ఏం చేసాము, సేల్స్ ఫోర్స్లో కొత్తగా మనం అంటూ క్రియేట్ చేసింది ఏం లేదు. ఈవెన్ ఇంటర్మీడియట్ పిల్లాడికి చెప్పినా ఒక రోజు 2 రోజులు, మీరు 2 రోజులు చేసి అతను 5 రోజుల్లో చేయొచ్చు. బట్ ఒకసారి చేసిన తర్వాత బాబు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని ఆయన అన్నప్పుడు సింపుల్ ట్రిక్స్, జస్ట్ సెటప్, ఆబ్జెక్ట్ మేనేజర్కి వెళ్తారు, క్రియేట్, ఇవన్నీ
ఈవెన్ మీరైనా సరే మన లాస్ట్ డేకి వచ్చేటప్పటికి నాకంటే ముందే మీరే ఫాస్ట్గా చెప్తారు ఇంకా. ఓకేనా? సో ఇవ్వండి ఈరోజు సెషన్. ఇంక ఈరోజు సెషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి చెప్పండి. ఇప్పటికే ఆల్రెడీ 8 అవుతుందండి. సో ఆల్మోస్ట్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, హౌస్ వైఫ్స్, మీకు ప్రాబ్లం కాకూడదు. సో నేను ఈ సెషన్ని ఇంకా స్టాప్ చేస్తున్నాను.